దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? వారు ఈ భూమి మీదకి రావడానికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఆయన పుట్టుకను గురించి కానీ, ఆయన బోధించిన విధానాన్ని గురించి కానీ, ఆయన జీవించిన విధానాన్ని గురించి కానీ, ఆయన మరణించి తిరిగి లేచిన విధానాన్ని బైబిల్ రచయితలు, బైబిల్ సువార్థికులు చాలా భద్రంగా పొందుపరిచారు. వాటి లేఖనాలు మనం చదువుతున్నప్పుడు, వాటిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభువుని ఎలా అర్థం చేసుకోవాలని బైబిల్ దేవుడు కోరుకున్నాడో ఆ విధంగా అర్థం చేసుకోవడంలో కాస్త రాను రాను సంఘాలు వెనకబడుతున్నాయని చెప్పాలి. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక దూరదేశంలో ఒక తండ్రి ఉన్నాడట. ఆ తండ్రికి ఈ కూతురు అంటే చాలా ఇష్టం. ఆ కూతురుతో ప్రతిరోజు మాట్లాడాలని తనకి చాలా ఆశ ఉంది. ఆ తండ్రితో మాట్లాడాలని ఆ కూతురికి కూడా చాలా ఆశ ఉంది. రోజు మాట్లాడుకుంటున్నారు, దూరదేశంలో ఉన్నారు కనుక మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న ఆయన చేస్తున్న వ్యాపారము, ఆయన బిజీ స్కెడ్యూల్లో మాట్లాడడానికి ఆయనకు అవ్వట్లేదు కనుక నా కూతురికి నా తరపున ఏదైనా జ్ఞాపకార్థంగా పంపించాలని చెప్పి ఒక జ్ఞాపకార్థంగా మాట్లాడే పక్షిని పంపించాలి. విదేశాల నుంచి స్వదేశానికి ఆ పక్షి వచ్చింది, చకచకా మాట్లాడుతుంది. కొన్ని రోజుల తర్వాత తండ్రి అడిగాడు, అమ్మ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది, మాట్లాడుతుందా నీతో అంటే, అప్పుడు ఆ అమ్మాయి అంది, దాని 2 కాళ్ళు చాలా రుసుగా ఉన్నాయి. ఏమర్థమైంది? వాళ్ళ నాన్న గిఫ్ట్ని ఏ పర్పస్ మీద ఇచ్చాడో నాకు బదులుగా ఆ పక్షితో మాట్లాడుతుంది. కానీ ఆ అమ్మాయికి ఏమర్థమైంది? కోసుకుని తినేయాలని అర్థమైంది. క్రిస్మస్ కూడా అలానే ఉంది. మానవ లోకం ఒక భయంకరమైన పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు ఈ మానవ ప్రపంచాన్ని రక్షించడానికి తన సుతుడిని ఇలలోనికి పంపితే ఈ ప్రపంచం ఏం చేసిందో తెలుసా? చంపేసింది. ఆ రోజు మరణించి తిరిగి లేచిన ఆయన మళ్ళీ ఈ ప్రపంచంతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ పట్టాన్నైనా ఏమైనా అర్థమైందంటే ఏకంగా ఆయన పేరు చెప్పుకుని ఈరోజు క్రిస్మస్ పేరు మీద రకరకాల హడావులు చేస్తున్నారు. క్రిస్మస్ చెయ్యండి, నేను చెయ్యొద్దు అంటలేదు. కానీ ఆ క్రిస్మస్ దేవుడని ఎవరినైతే పిలుస్తున్నాడో ఆయన మదిలో కొన్ని ఆలోచనలు, ఆయన కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అవి జరిగించినప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన పేరు మీద మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమ కలుగుతుంది. భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం కలుగుతుంది. అది ఎలా జరుగుద్ది? నేను చాలా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో చెప్పిన వర్తమానం మీకు చెప్తున్నాను. ఒక్కసారి మత్తయి సువార్త దగ్గరికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఎవరైనా చదువుతారా? రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడుతో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు. ఆగుతాం. నిజాయితీగా ఒప్పుకోండి. చదివింది ఏమన్నా అర్థమైందా? మన బంధు ఏమో అర్థం లేదు, కానీ చదివాం. ఈ క్రిస్మస్ సీజన్లో సువార్తల మొదటి అధ్యాయాలు చదవడం మనకు అలవాటు. కానీ ఎందుకు చదువుతుందని ప్రశ్నించుకుంటే మనకు ప్రశ్నలో సమాధానం లేదు. ఏదో చదువుకుంటూ ఆశీర్వాదం అని చదువుతుంది. ఏ వచనానికైనా, ఏ అధ్యాయానికైనా, ఏ పుస్తకానికైనా సమకాలీన చరిత్ర ఉంటుంది.
బైబిల్ అనేది అనగనగనగానే రాసిన పుస్తకం కాదు. బైబిల్ అనేది ఎవరో కూర్చొని చెట్టు కింద కూర్చొని రాసిన కవులు రాసిన పుస్తకం కాదు. ఎవరో కొందరు మేధావులు కలిసి ఇది సొసైటీకి ఇలా రాస్తే బాగుంటుందని రాసేసిన కథనము, కథానాయకుల మెథాలజీ కాదు. బైబిల్ అనేది జరిగిన చరిత్ర. బైబిల్ అనేది జరిగిన చరిత్ర అని చెప్పడానికి రాసిన వ్యక్తి ఎవరు? మత్తయ్య. మత్తయ్య అంటే ఎవరు? పాస్టర్ గారు అనుకోకండి. మత్తయ్య గారు అంటే ఎవరు చెప్పిన? ప్రభుత్వం తరపున ప్రజల దగ్గర ముక్కు పిండి సుంకాన్ని అంటే ట్యాక్స్ వసూలు చేసే ఒక ట్యాక్స్ కలెక్టర్. ఇంకా మాట్లాడుకోవాలంటే అడ్డగోలు లంచాలకి, దొంగ సొమ్ముకి బాగా మరిగి డబ్బు బాగా కూడేసిన మన ట్రెండ్లో మాట్లాడుకోవాలంటే డబ్బుకు మరిగిన ఒక జలగ, లంచగొంటి. అలాంటి ఆయన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్చాడు. అలాంటి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలకు పొడవబడ్డాడు. నేను అడుగుతున్నాను, లంచాలకు బాగా మరిగి అటు ప్రభుత్వం తరపున ప్రజల తరపున అడ్డగోలుగా సొమ్ము సంపాదించే వాళ్ళని వచ్చిన వెంటనే మారండ్రా అంటే మారిపోతారా? వాళ్ళ మారాలంటే బలమైన కారణాలు ఉండాలి. వాళ్ళ మారాలంటే బలమైన ఆధారాలు ఉండాలి. వాళ్ళ మారాలి అంటే వాళ్ళ మారిన దానికి బలమైన సాక్ష్యం ఉండాలి. అలాంటి ఆయన మారాడంటే ఎందుకు మారాడు? అప్పటికే ప్రజల్లో సొమ్మును బాగా తిన్న ఆయన తన మనస్సును తాను పుడుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బోధలు మొదటి 100 ఏళ్లలో అంటే 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి దుర్మార్గుల్ని, లంచగొండుల్ని పడవడం స్టార్ట్ చేశారు. మీ అధికారులు మిమ్మల్ని అడగకపోవచ్చు గాక, మీ సామంతులు మిమ్మల్ని అడగకపోవచ్చు గాక, ఈ పేద ప్రజల నుంచి ముక్కు పిండుతున్న ఈ డబ్బు మిమ్మల్ని అడగకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయ సింహాసనం అనేది ఒకటి ఉంది. నిన్ను నీ పిల్లల్ని అడ్డగోలు సంపాదనలు అడిగి కడిగి పడేస్తుందని ఈయన బోధలు ఎప్పుడైతే సొసైటీలో చేస్తున్నాడో ఆ బోధలకు భయపడ్డారు ఆ సమకాలీన ఇలాంటి లంచాలకు మరిగిన అధికారులు. ఆ వాస్తవాన్ని స్వీకరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ఆ వెళ్ళిన ఆయన సుంకపు మెట్ట అంటే ట్యాక్స్ వసూలు చేసే ఒక రచ్చబండ ఉంది. ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ట్యాక్స్ వసూలు చేస్తున్న మత్తయ్య దగ్గరికి వెళ్ళి, ఓయే మత్తయ్య నన్ను వెంబడించు. ఆ కూర్చుని ఉన్న ఆయన్ని వెంబడించమన్నాడు. ఫాలో మీ. మీరు ఏం పడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. నువ్వు జనాల దగ్గర డబ్బులు పడుతున్నావు, నువ్వు జనాల దగ్గరికి వెళ్ళి చేపలు అమ్ముతున్నావు, నువ్వు చేపలు పడుతున్నావు, నువ్వు జనాలు పడుతున్నావు. నేను చెప్తున్నాను, మనుషుల్ని ఆత్మీయంగా పట్టేవారిగా మారుస్తాను రండి నా వెనక. ఆ ఒక్క మాటకి కదిలిపోయాడు. ఆ ఒక్క మాటకి మారిపోయాడు. మారిపోయిన వాడు ఒక విషయాన్ని తన మదిలో, ఆయన లెక్కల మాస్టర్ గనక, ఆయనకు సొసైటీ మీద అవగాహన ఉంది గనక, నా తదనంతరం ఈ సమాజానికి పచ్చి నిజం తెలియాలని రాయడం మొదలు పెడితే ఆ రాసిన డాక్యుమెంట్ పేరే మత్తయి సువార్త. ఇది ఎవరో రాసిన మత గ్రంథం కాదు. ఒక మేధావి మారిపోయిన తర్వాత ఈ సమాజానికి వాస్తవం, ఈ భూమి తిరుగుతున్నంత కాలం తెలియాలని అనుకున్నారు కనుక దాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రికార్డెడ్ డాక్యుమెంట్నే సువార్తలు అంటారు. ఆ సువార్తలో ఒక సువార్త ఇప్పుడు మనం చదివే మత్తయి సువార్త. ఏమి రాస్తాడు మత్తయ్య? ఆయన రాస్తున్నప్పుడు అనగనగనగా రాయలేదు. నేను రాస్తున్న దానికి ఆధారాలు ఉన్నాయి, నేను రాస్తున్న దానికి సాక్ష్యం ఉంది, నేను రాస్తున్న దానికి హిస్టరీ ఉంది, నేను రాస్తున్న దానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ అంటే భౌగోళిక సాక్ష్యం ఉందని ముడిపెడుతూ రాస్తూ నేను రాస్తున్న దానికి ఆధారం ఏంటంటే, నేను రాస్తున్న టైంలో ప్రభు పుట్టాడు అనడానికి హేరోదు అనేవాడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పెద్ద మన కథ చెప్పమంటే ఏమని చెప్తుంది? కథ చెప్పండి. అనగానగా ఒక రాజు, ఓ దేశానికి రాజు, ఓ దేశం, ఆ దేశానికి పేరున్నది ఓ దేశం, ఆ దేశానికి రాజు, ఆ దేశానికి రాజున్న ఆ రాజుకి 7 కొడుకులు. ఆ కొడుకులు ఇంకా జింకలను పులులను కొట్టడానికి వెళ్లకుండా ఏకంగా చేపలను కొట్టడానికి వెళ్తే మళ్ళీ ఒక్కొక్కరికి ఒకటే పడిందంట. ఆ ఒక్కడికి ఒకటే చేప పడితే ఆ 7 చేపలు పట్టుకుని వస్తే ఆ చేపను ఎండబెడితే అందులో ఒకటి ఎండలేదట. ఎండక మళ్ళీ ఆ ఎండన చేప వాయిస్ ఇచ్చిందంట. ఏమని? నువ్వు ఎందుకు ఎండలేదే చేప అని అడిగితే అది అందట నా గడ్డి మోపు అటు. అంత ఫీల్ అయింది, పక్కకి జరగచ్చుగా. లాజిక్లో ఉండే నేను అడుగుతున్నాను, ఈసారి మీ పెద్దమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఇలాంటి కథలు చెప్పినప్పుడు మనం చిన్నప్పుడు వినడానికి బాగుంటే కాస్త లాజిక్ మనకు తెలిసిన తర్వాత, ఏవే పెద్దమ్మ అనగనగనగా దేశం అంటున్నా, ఏ దేశమే అని అడగండి. రాజు అంటున్నా, రాజు పేరేంటే అని అడగండి. అయినా 7 కొడుకులు పట్టడం అడగలు పట్టలేదు రాజు కానీ అడగండి. నేను అడుగుతాను, చేప మాట్లాడడం ఏంటి, అది పక్కకి జరగకుండా అక్కడ ఫీల్ అవ్వడం ఏంటి, ఈ చేపలు కూడా ఏంటి అని అడగండి.
పెద్దమ్మ ఏమంటే చెప్పిన అది కథరా. కథకేముండవు, దేశాల పేర్లు ఉండవు, కథకేముండవు, రాజు పేర్లు ఉండవు, కథకేముండవు, ఆధారాలు ఉండవు, కథకేముండదు, లాజిక్ ఉండదు, కథకేముండదు, ఒక చెప్పుకునే సాక్ష్యం ఉండదు. కానీ వాస్తవానికి సాక్ష్యాలు ఉంటాయి. అందుకే మత్తయి రాస్తున్నప్పుడు ఇదిగో ఓ యేసుక్రీస్తు అనే ఒక ఆయన పుట్టాడని రాయలేదు. ఏరోదు అనే ఒక గవర్నర్ పనిచేస్తున్నప్పుడు సెంట్రల్లో పనిచేస్తున్న ప్రభుత్వం, ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రోమ ప్రభుత్వం ఉంటే ఆ రోమ ప్రభుత్వం కింద వాళ్ళ తరపున పనిచేస్తున్న ప్రధాన ప్రౌఢుడు, రాష్ట్ర పౌరుడు ఆ రోజుల్లో ఎవరైనా అంటే గవర్నర్. ఆ రోజుల్లో గవర్నర్ అనగా ఆ గవర్నర్ని ఏరోదులు అనేవారు. ఆ ఏరోదు అనే క్యాడర్ ఉంది. మీకు ఇంకా డౌట్ వస్తే ఇది ఏరోదుకి ఏమన్నా DNA ప్రకారం ఏదో వంశం ఉందంటే ఉంది. ఏరోదుకున్న వంశం ఏంటి? మీకు యాకోబు యాసావులు తెలుసుగా, తెలిసినా తెలియకపోతే తెలిసినట్టు చూడండి. యాకోబుకి యాసావు అన్నున్నాడు. ఆ అన్నకి యాసావుకి పిల్లలు పుడితే ఆ యాసావుకు పుట్టిన పిల్లలు ఎదోమీలు. ఆ ఎదోమీల నుంచి వచ్చిన వాళ్ళే చెప్పండి ఏరోదీయులు. ఆ ఏరోదీయుల్ని గవర్నర్స్ గా నియమించిందే రోమ ప్రభుత్వం. రోమ ప్రభుత్వం చరిత్రలో ఉందా లేదా? ఉంది. ప్రపంచాన్ని పరిపాలించిన ప్రభుత్వం రోమ ప్రభుత్వం ఉందా లేదా? ఉంది. దాని సామెతలు చదువుకునే సోషల్ బుక్ లో లేదా? ప్రతి రోడ్డు రోము కలిసిన ఒక సామెత ఉందా లేదా? రోడ్ల నిర్మాణం పెట్టిన వాళ్ళు, చట్టాల పరిధిని విస్తరింపజేసిన వాళ్ళు, ఎవడు ఎక్కడికైనా ప్రయాణం చేసిన యూనివర్సల్ లా తీసుకొచ్చింది వాళ్ళు. అలాంటి ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వంలో గవర్నర్ ఒకరు పనిచేస్తే ఈ గవర్నర్ ని యూదుల మీద అధికారిగా పెట్టారు. యూదుల మీద ఎందుకు అధికారి పెట్టారు? యూదులకు పట్టాన్ని ఒక గొడవ కదా, అన్ని గొడవలే యూదులు. ఏంటి? వాళ్ళకి పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం గొడవలో విశ్రాంతి దినం పాటించకపోతే, గొడవలో సున్నతి చేసుకోకపోతే, గొడవలో ఎవరైనా ఆజ్ఞ అతిక్రమిస్తే, గొడవలు సాంప్రదాయాలు పాటించకపోతే, గొడవలు జాతి గొడవలు, సాంప్రదాయ గొడవలు, సివిల్ గొడవలు, ఇన్ని గొడవలు ప్రతి గొడవ తెచ్చి కేంద్ర స్థాయిలో పెడితే చెల్లుద్దా? అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ప్రభుత్వం ఆ జాతికి సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా ఉందో ఆ రోజుల్లో కూడా కొన్ని బెంచ్లు ఏర్పాటు చేసింది. ఆ బెంచ్లు ఒకటి ఏంటంటే సన్హెడ్రిన్ సభ అంటారు. దాన్నే పెద్దల సభ. దాన్నే బైబిల్ అని చెప్పిన పరిసయ్యులు, శాస్త్రులు అంటారు చూసారా, వాళ్ళనే సన్హెడ్రిన్ సభలో యాక్టివ్ మెంబర్స్ అనమాట. అంటే అది దిగువ స్థాయి సెషన్స్ కోర్టు లాంటిది అనమాట. ఏదన్నా గొడవ వస్తే ముందు పెద్దల దగ్గర తీసుకెళ్ళారు. అంటే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని అరెస్ట్ చేసిన వెంటనే ఎక్కడ తీసుకెళ్లారు? పెద్దల దగ్గర, ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళారు. ఆ ప్రధాన యాజకుడి దగ్గర ఎందుకు తీసుకెళ్లారంటే ముందు కోర్టు ఏంటంటే వాళ్ళకి పెద్దల సభ. ఆ పెద్దల దగ్గర తీసుకెళ్తే అక్కడ తేలిన గొడవని నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పిన ఏ రోజు దగ్గర తీసుకొస్తారు. ఏ రోజు దగ్గర కూడా తేలకపోతే మూడో స్టేజ్ ఏంటంటే పిలాతు దగ్గర తీసుకొస్తారు. పిలాతు దగ్గర కూడా తేరకపోతే కైసరు చక్రవర్తి దగ్గర తీసుకొస్తారు. ఇది క్యాడర్. ఇప్పుడు చెప్పండి, ఏరోదు అనేది సెకండ్ బెంచ్ అన్నమాట. ఆ ఏరియాలో ఈయనకి ప్రతి గొడవ గవర్నమెంట్ దగ్గరికి రాకుండా వాళ్ళ మత సాంప్రదాయాలు అన్నిటినీ చక్కబెట్టడానికి వాళ్ళ మీద ప్రభుత్వం పెట్టిన మనిషే ఏరోదు. ఇప్పుడు బాగునండి, ఆ రోజుల్లో మన గవర్నర్ అంటాం, ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నారంటే రాజు, కింగ్ అన్నారు. ఇప్పుడు బాగునండి, ఈ కింగ్ దగ్గర కొంతమంది వచ్చారంట. ఎవరు వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజునే ఏమని అడిగారట? రాజు ఎక్కడ అని అడిగారు. ఇప్పుడు అడిగి ఎలా ఉంటుందండి? చెప్పండి, రాజు ఉన్న వాడికి రాజు దగ్గరకు వచ్చి రాజు ఎక్కడంటే వాడి గవర్నమెంట్ సేక్ అవదా? పైగా నా హయాంలో, నా నియోజకవర్గంలో, నా యోధా ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉండగా కొత్త ప్రభుత్వం పుట్టిందంటే నువ్వు కళ్ళు పూసుకున్నావేట అధికారి. అక్కడ ఏదో కొత్త ప్రభుత్వం ఫామ్ అవుతుందంటే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరలా ఒక కౌంటర్ ప్రభుత్వం ప్రారంభమవుతుందంటే, ఒక అపోజిషన్ ఫామ్ అవుతుందంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ కోడిగిడ్డి మీద? చెప్పండి, ఎంట్రీగా బీగుతున్నావు అని అడుగుతాడు. అడగడా నువ్వేం చేస్తున్నావు అక్కడ నిలబడి? నువ్వు పరిపాలిస్తున్నావు, పరిపాలించట్లేదా? ఏదో కొత్త ప్రభుత్వం అంటున్నారు, ప్రజల్లో కొత్త స్లోగన్ వచ్చింది, రాజు అంటున్నారు, కింగ్ అంటున్నారు. ఇలాంటి కింగ్స్ ప్రజల్లోంచి ఫామ్ అయితే మన ప్రభుత్వం పడిపోద్ది. నువ్వేం చేస్తావు? పైన ప్రభుత్వం ఎవరిని అడుగుతుంది? ఈయన అడుగుతుంది. అందుకే వీడి టెన్షన్ వచ్చింది, కలవరం వచ్చింది. అయినా వీడికి ప్రభుత్వం అనగానే బాగుందండి. ఈ అధికారం అనగానే పిచ్చి. మహాఏరోదు అనే చరిత్ర మీరు హిస్టరీలో చదవండి. వాడికి ఎంత పిచ్చి అంటే ఆ అధికారానికి పిల్లమే అడ్డొస్తుందని పిల్లని చంపేశాడు. నేను చెప్తున్నా, పిల్లలు అడ్డొస్తారని పిల్లల్ని చంపేశాడు. మూడో చెప్తున్నా, తమ్ముడిని చంపేశాడు, తమ్ముడు పిల్లల్ని చంపేశాడు.
ఇంకా అర్థం కావాలంటే వాడి వంశంలో ఎవడైనా నెక్స్ట్ పదకి ఎవడైనా వస్తాడేమో అని చంపేశాడు. ఇలాంటి క్రూరుడికి ఇప్పుడు కొత్తగా రాజు ఎక్కడని అడిగితే ఇప్పుడు ఆ రాజు ఎక్కడున్నాడని ఎదుగుతాడా ఎతకడా? అర్థమైంది. రాజు ఎక్కడని తూర్పు దేశాల నుంచి వచ్చి అడుగుతున్నారంటే ఏంటి సబ్జెక్ట్ అంట వాకప్ చేశాడు, డిస్కవరీ చేశాడు. ఆ డిస్కవరీలో ఎవరైతే ఉన్నారో స్క్రైబ్స్, శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొచ్చారు. ఆ పిలుచుకొచ్చి ఇలా అన్నాడు, ఇదిగో డాక్యుమెంట్స్, పాత నిబంధనలు మీకు ఉన్నాయిగా, ఆ పాత నిబంధనలో రాజు అభిషక్తుడు అంటున్నారంటే అసలు క్రీస్తు ఎక్కడ పడతారు ఒకసారి డాక్యుమెంట్ తిరగండి అంటే వాళ్ళు తిరగేస్తే మేక అనే ప్రవక్త ఉన్నాడు చూసారా, ఆ ప్రవక్త రాసిన రెఫరెన్స్ వీళ్ళు దొరికింది. ఆ రెఫరెన్స్ ఏంటంటే బెత్లెహేములో పుడతాడని రికార్డ్స్ చెబుతున్నాయి. ఆ బెత్లెహేం ఎవరి నియోజకవర్గంలో ఉంది? వీడికి టెన్షన్ వచ్చింది అంతే. ఆ చూసిన టైం, తూర్పు దేశాల్లో చూసిన టైం చూశాడు, వచ్చిన సమయాన్ని రెండిటిని లెక్కేశాడు. ఆ లెక్కేస్తే వాడికి తేలిన లెక్క సంఖ్య 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు తేలిన దాన్ని మనం ఎట్లా చెప్పగలమంటే పిల్లల్ని చంపేయమన్నాడు. ఎంతమందిని? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపేమన్నాడు. ఇప్పుడు చెప్పండి, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపేమన్నాడంటే ఇప్పుడు తూర్పు దేశాల నుంచి జ్ఞానులు ప్రయాణం చేసి వస్తే ఇక్కడికి వచ్చే సమయానికి తూర్పు దేశపు జ్ఞానుల కంటే తూర్పు ప్రాంతాల నుంచి యెరూషలేం ప్రాంతానికి వచ్చేసరికి జ్ఞానులకి ప్రయాణానికి పట్టిన సమయం ఎంత? 2 ఏళ్ళు అన్నమాట. 2 ఏళ్ళ సమయం పట్టిందంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఇంత దూరం నదులు, అడవులు, ఎడార్లు, ఇంకా అరేబియా ఎడారి తగిలి ఇన్ని ప్రాంతాలు దాటుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చిందంటే ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఇంత దూరం తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం చేసి రాజు ఎక్కడని అడుగుతున్నారంటే ఎందుకు వచ్చి ఉంటారు చెప్పండి వాళ్ళు? మనం ఎందుకు అనుకున్నాం చెప్పనా? బంగారం చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోలము. నేను సీరియస్గా అడుగుతాను చెప్పండి. 2 ఏళ్ళు ప్రయాణం చేసి సాంబ్రాన్ని ఇవ్వడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారంటే ఏమన్నా బాగుందా? సాంబ్రాన్ని ఇజ్రాయెల్ దేశంలో దొరకదా? పాలస్తీనాలో దొరకదా? పక్కనున్న సిరియాలో దొరకదా? కింద ఉన్న బెర్షెబాలో దొరకదా? పైన ఉన్న లెబనాన్లో దొరకదా? ఈ పక్కన ఉన్న ప్రాంతాలు ఇజ్రాయెల్ దేశానికి సాంబ్రాన్ని దొరకదా? దొరుకుద్ది. మరలా అడుగుతున్నాను, వాళ్ళకి బంగారం దొరకదా? మనకన్నా నెంబర్ 1 గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆ ఏరియాల్లోనే దొరుకుతాయి. అడుగుతారు, బంగారం ఇవ్వడానికి 2 ఏళ్ళు ప్రయాణం చేశారు వచ్చారంటే వినడానికి బాగాలేదు, సాంబ్రాన్ని ఇవ్వడానికి వచ్చారంటే బాగాలేదు, బోలం అంటే చచ్చిపోయిన శవానికి రాస్తారు, ఈ బోలం ఇవ్వడానికి వచ్చారంటే బాగాలేదు. అంటే ఈ మెటీరియల్ కోసం ఇంత దూరం రాలేదు. వీళ్ళు వచ్చింది దేనికంటే పదార్థం ఇవ్వడానికి కాదు. వాళ్ళ నోటంటే వస్తున్న మాట ఏంటంటే రాజు ఎక్కడా? ఇప్పుడు చెప్పండి, రాజు ఎక్కడని అడుగుతున్నారంటే రాజు రాజరికానికి, ఈ ప్రపంచానికి మీకు భయపెట్టే మాట చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి సంబంధం ఉందన్న మాట. మీరు క్రిస్మస్ అనగానే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కేక్ కట్ చేసి సెకండ్ ఇచ్చుకుని వెళ్ళిపోవడం కాదు అడుగుతున్నాను. రాజకీయాలకు కూడా దడ పుట్టించేసే వార్తే చెప్పండి, రాజు పుట్టిన వార్త. మీకు భయం వేస్తుందేమో, నాకు భయం వేయట్లేదు, మీరు జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుందో కొంచెం జాగ్రత్తగా విందాం. ఒక్కసారి ఆదికాండానికి రండి. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఎవరిని తయారు చేశాడు? మొదటి మానవులను తయారు చేశాడు. ఆ మానవుని తయారు చేసినప్పుడు దేవుడు ఎలా తయారు చేశాడంటే, మనం మాట్లాడుకుంటే ముల్లోకాలు అంటాం, పరలోకము, భూలోకము, పాతాళము. ఈ ముల్లోకాలను పరిపాలించేది ఎవరంటే మహారాజు. ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఈ భూలోకంలో మనుషులు సృష్టిస్తున్నప్పుడు అన్నాడట, నేను మహారాజుగా నేను పరిపాలిస్తున్నాను, ఈ భూలోకాన్ని పరిపాలించవలసింది మానవుడా నువ్వే అని భూమి మీద ఎగురుతున్న పాకుతున్న ప్రతి జీవరాశిని ఏలండి అని చెప్పండి. ఏలేవారిని ఏమంటారండి? చెప్పాలి. ఏలేవారిని ఏమంటారు? రాజు అంటారంటే మొట్టమొదటి మానవుడిని తయారు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు తయారు చేశాడు చెప్పండి? రాజు. అంటే ఆ రాజు కింద పనిచేసే చిన్న రాజు ఎవరన్నమాట?
మానవుడు అన్నమాట అడుగుతున్నాను. ఈ మానవుడు తిన్నంగా రాయల్టీ చూపించాడా, రాజరికం చూపించాడా? ఎలా పరిపాలించమని తెలుసా? ఇదిగో ఈ పక్షులను, జంతువులను, తిరుగుతున్న ప్రతి జీవరాశిని, కనబడుతున్న ప్రతి ప్రకృతులను, ప్రతి అణువుని పరిపాలించిన అధిపతిగా నువ్వు ఉండాలయ్యా అని మానవుడిని పెడితే ఈ మానవుడు పరిపాలించడానికి బదులు పతనమయ్యాడు. మళ్ళీ ప్రశ్న, పరిపాలించడం అంటే ఏంటి? నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సుమారు అధికారికంగా మాట్లాడుకుంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని లక్షలు? 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని లక్షల రకాల జీవరాశుల్ని మానవుడు ఎలా పరిపాలించగలడు? రెండవది, సముద్రంలో ఎప్పటికీ గుర్తు తెలియని చేపలు, జీవులు ఉన్నాయా లేదా? ఇంకా తెలియని ఉన్నాయి. జలకన్య ఎక్కడ దొరుకుతుందని తిరుగుతున్నారు చాలామంది. జలకన్య లేదులేండి, ఉండదు, కానీ తిరుగుతారు. నడుపుతున్నాను, ఎప్పటికీ రకరకాల జీవులు ఉన్నాయి, అర్థం కాని జీవులు ఉన్నాయి. కనబడని సూక్ష్మంగా అమెజాన్ అడవుల్లో ఎప్పటికీ తెలియని జీవులు రాత్రులు బయటకు వస్తున్నాయి అంటున్నారంటే ఇంకా ఈ భూమండలం మీద కనబడని అనేకమైన జీవరాశులు ఉన్నాయి. ఇంత జీవరాశుల్ని ఆదాము ఒక్కడే ఎలా పరిపాలిస్తాడు? నేను అడిగాను, బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఎలా పరిపాలిస్తారని ఒక ఆయన్ని అడిగితే అన్నాడు, ఏముంది కర్రట్టుకుని మేపడమే అన్నాడు. 84 లక్షల జీవరాశుల్ని, ఎగిరే పక్షుల్ని కర్రట్టుకంటే బైబిల్ని ఎలా చదువుతున్నారు చెప్పిన? మన ఈదులో, మన ఊర్లో, మనం పెరిగిన వాతావరణం చూస్తారా, ఈ వాతావరణంలో, ఈ కల్చర్లో బైబిల్ చదువుతున్నాం కనుకే మనం అలా అర్థం చేసుకుంటున్నాం. బైబిల్ని అలా అర్థం చేసుకో. బైబిల్కి ఒక కాలం ఉంది, బైబిల్కి ఒక చరిత్ర ఉంది. అసలు ఏ ఉద్దేశంతో రాశారో రచయితకు ఒక ఉద్దేశం ఉంది. ఆ సెన్స్లో, ఆ టైం లైన్లో చదివితేనే విషయం ఏంటో నీకు అర్థమవుద్ది. ఈ టైంలో నిలబడి మన ఈదులో ఉన్న గొడవలతో చదివితే ఇదిగో కర్రట్టి మేపుతున్నట్టు ఉంటుంది. ఎవరు కర్రట్టి మేపడం కాదు, పరిపాలించడం అంటే ఏంటంటే దేవుడు మనకు చెప్పాడు, నువ్వు నా మాట వింటే ప్రకృతి, చెప్పండి, నీ మాట వింటా. నువ్వు నా మాట వింటే జీవులు నీ మాట వింటాయి. నువ్వు నా మాట వింటే నువ్వు నిలబడిన నేల నీ మాట వింటుంది. నువ్వు నా మాట వింటే ఎంటైర్ యూనివర్స్ అంతా ఎవరి మాట వింటుంది? నీ మాట వింటుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఏలియా గారు తెలుసుగా బైబిల్లో. ఆహాబు ప్రభుత్వం, ఆహాబు ఎవరు? యెజబేల్ గారు ఆయన తెలుసుగా. ఆ యెజబేల్ ఆయన ఆహాబు సరిగ్గా పరిపాలించకపోతే ప్రవక్త ఏలి ఏమంటాడు తెలుసా? నీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదు కనుక ఈ ప్రకృతి 3.5 సంవత్సరాల వర్షం పడడం మానేస్తుంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం సరిగ్గా పరిపాలించకపోతే ఏం పడ్డం మానేస్తాయి? వర్షాలు పడ్డం మానేస్తాయి, భూమి పంటడం మానేస్తుంది, నిత్యావసరాల వనరుల ఖరీదు పెరిగిపోతే పంట దిగుబడి రాదు. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి అదే జరుగుద్ది. ఏలియా కాలం నుంచి, ఆదాము కాలం నుంచి ఈ రోజుకి ఇదే జరుగుద్దంటే నేను మొహమాట లేక చెప్తున్నాను, ఇదే జరుగుద్ది. మీకు కావాలంటే గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా నన్ను పేర్లు అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, ఏ ప్రభుత్వాన్ని అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షం పడి ఊరు కొట్టుకుపోద్ది, ఆ ప్రభుత్వం ఏంటని అడగండి. మీకు ఏమవుతుంది? అయితే చెప్పండి, వస్తే కలిసి వస్తుంది, లేదా ఊరిపోతుంది. అంటే మీకు ఏమర్థం అవుతుంది? పరిపాలనకి ప్రకృతి చక్రానికి సంబంధాలు ఉంటాయా ఉండవా? దీన్నే పాలన అన్నాడు. దీన్నే పాలన. పరిపాలించు. ఏలంటే నీ ఏలిక సరిగ్గా లేకపోతే పంట పండదు. నీ ఏలిక సరిగ్గా లేకపోతే ఈ సాధు జీవులు కూడా నీ మీద తిరగబడతాయి. నువ్వు ఏలిక సరిగ్గా లేకపోతే నీకు పడే వర్షం పడదు, కురిసే వాన కురవదు, పండే పంట పండదు, వచ్చే ఆహారం దొరకదు, చివరికి ఆకలి దప్పులు తలమటించి పోతావు, చివరికి నీ ఉల్లిపాయ కూడా నీకు రేటు పెరిగిపోతుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు అర్థం కావాల్సింది చెప్తున్నా, మానవుడు సరిగ్గా ఉంటే సిస్టమ్ సరిగ్గా ఉంటుంది. ఈ సిస్టమ్ సరిగ్గా లేకపోతే చెప్పండి, ఆ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఆదాము పరిపాలన సరిగ్గా రాయల్టీ చూపించకపోతే దేవుడు ఏమన్నా చెప్పినా, నీ నిమిత్తము నేల శపింపబడింది. దేవుడు కూడా మరొక మాట అన్నాడు, నీవు నా మాట వినకుండా ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విన్నావు. ఆ మాట ఉంది బైబిల్లో, చూసారు లేదో? నీ భార్య మాట విని తినొద్దని నీకు ఆజ్ఞాపించినా చెప్పండి. దేవుడు ఏమంటాడు చెప్పండి? నువ్వు నా మాట వింటే ప్రకృతి ఉంటుంది. నువ్వు నా మాట వినకుండా ఎవరి మాట విన్నావు? నీ భార్య మాటను వినొచ్చా? ఆయన విన్నాడు. ఆయన ఎందుకంటే చెప్పినా, ఆవిడ చెప్పినట్టు అడిగితే బాగుండు, ఏంటమ్మాయి ఆ మంచి వృక్షఫలం దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, నువ్వేంటి తిందామట్నో? దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తే మన యొక్క ఆరోగ్యం మీద పడుతుంది, భవిష్యత్తు మీద పడుతుంది, ఆయుష్ మీద పడుతుంది. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అవుద్దని అంటే బాగుండు. అడగలేదు ఆవిడని అడగడు ఈయన. ఎందుకంటే ఆవిడ చూస్తేనే పాటలు చేత ఈయనకి. ఎవరికి? మన నాన్నగారికి. ఎవరికి?
ఆవిడని చూస్తే నా ఎముకలు నా మాంసం ఈ పద్యాలు పాడుకుంటూ తిరిగాడు తప్ప ఇదేంటి గొడవని అడిగాడా? ఆవిడ నడకండి అలా వదిలేసాడు. ఏమైంది? ఆయనతో పోయింది. ఇప్పటి వరకు తగలడ్డాం లేదా? చాలామంది ఏమంటున్నారంటే ఆదాము ఏదో చేస్తే మాకేంటంటే నడుతున్నాను. నువ్వు ఎవరికి పుట్టావు? ఆదాము పుట్టావు. మరి అయ్యకి పుట్టినవన్నీ మనకు రావా? నడుతున్నాను. మన తండ్రి బాగా సంపాదించాడు అనుకోండి, తర్వాత సుఖపడేది ఎవరు? మన అయ్యి తాగుపోతా అనుకోండి, తర్వాత నష్టపోయేది ఎవరు? నష్టపోయినప్పుడు మాత్రం అడుగుతున్నాం. మరి సుఖపడినప్పుడు ఎందుకు అడుగు? నా మాటలు మీకు అర్థమవుతలేదు. అయ్యకి పుట్టాం కాబట్టి మనకు వస్తాయి అంటే వస్తాయి. ఏమి తాతకు బట్టపొర ఉంటే నీకు రావట్లేదా? వస్తుందా లేదా? మీ తాతకు షుగర్ ఉంటే నీకు రావట్లేదా? డిఎన్ఏ ప్రకారం జన్యు ప్రకారం వస్తుంది. అరే షుగర్లో డిసీజ్లే మనకు వస్తున్నప్పుడు ఆదాముకు పుట్టినప్పుడు ఆ స్వభావాలు రావా? వచ్చాయి. ఒకప్పుడు పెళ్లి చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. పెళ్లి చేసినప్పుడు ఎవరికైనా పెళ్లి చేస్తే ఇటు 7 తరాలు చెప్పండి, ఇటు 7 తరాలు చూస్తారు. ఎందుకు? 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు 7 తరాలు చూసేవారు? ఈ 7 తరాలు చూస్తే ఇందులో కుదురులేని మగాడు ఎవడైనా ఉంటే ఆడ ముత్తాతల బుద్ధి కానీ ఈ పెళ్లి కొడుకు కానీ వస్తే ఈ పిల్లని రాసి రంపాన్ని నెట్టేస్తాడు అని చెప్పి ఆడ బుద్ధి కానీ ఇటు వస్తుందేమని చెప్పి 7 తరాలు చూసి ఆవిడ పెళ్లి చేస్తారు. ఇప్పుడు 7 ఇస్తారా? 5 ఇస్తారా? 2 నీ బంద్ ఇస్తారు. నీకు ఇస్తారు, రెడీగా ఉండి ఆటేసి పోదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, ఆడపిల్ల సైడ్ కూడా చూసేవారు 7 తరాలు. ఎందుకు చూసేవారు? అందులో కుదురు లేకుండా, భర్తతో సరి అయిన కాపురం చేయకుండా, గయ్యాల గంప ఎవరైనా ఉంటే ఆ బుద్ధి కానీ, ఆ తాతమ్మ బుద్ధి కానీ, లేదా ఆ బామ బుద్ధి కానీ, అమ్మమ్మ బుద్ధి కానీ, ఆ బుద్ధి కానీ వీళ్ళకి వస్తుందేమి, పిల్లకి వస్తే మళ్ళీ కాపురం ఇది ఎక్కిచ్చేస్తుందని చెప్పి ఈ 7 తరాలు చూసి అప్పుడు ఈ పిల్లని చేసేవారు. 7 తరాలు చూసి అప్పుడు ఈ పిల్లని చేసేవారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు? ఫేస్బుక్లో చూసుకున్నారంట, ఇన్స్టాలో ఓకే చేశారట, ట్విట్టర్లో ఓకే చెప్పారట. ఎంత వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా మేము ఒప్పేసుకున్నాం, మీరు కానీ మాకు అడ్డొచ్చారంటే కేసు ఎడతామన్నారంట. అది నేను చెప్తున్నాను. స్వభావాలు వస్తాయంటే వస్తాయి, స్వభావాలు ఉంటాయంటే ఉంటాయి. అప్పుడప్పుడు పెద్దోళ్ళు తిడతారు, రే వీడికి తాత బుద్ధి వచ్చింది ఏంట్రా అంటారనరా. ఆదాము ఎప్పుడైతే ఫెయిల్యూర్ పత్రమయ్యాడో, నేరోగా పడ్డాడో, ఆ పడిన తర్వాత ఆదాము యొక్క నెరవేర్చవలసిన పరిపాలన దేవుడు మళ్ళీ ఎవరికి ఇచ్చాడు చెప్పనా? నోవహుకి ఇచ్చాడు. నోవహు ద్వారా పరిపాలించవయ్యా నోవహుకి ఇస్తే నోవహు ఏం చేశాడు? ద్రాక్షరసం తాగి పడ్డాడు. ద్రాక్షరసం తాగి నోవహు పడితే నడుతున్నాను. ఆ ద్రాక్షరసం తాగి పడినప్పుడట మత్తుకుండే ప్రమాదం ఏంటి చెప్పినా? ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా మత్తు మనకి చెప్పదు. తల్లి ఎవరో చెప్పదు, చెల్లి ఎవరో చెప్పదు, గుడ్డ ఉందో లేదో చెప్పదు, ఏది చెప్పదు. అసలు బుద్ధిని మన కంట్రోల్లో ఉంచదు. ఆదాము ఎప్పుడైతే ద్రాక్షరసం తాగి పడిపోయాడో, పడిపోయిన ఆయన బోడి దేహాన్ని, నగ్న దేహాన్ని ఎవరు చూశారట? పిల్లలు చూశారట. అడుగుతున్నాను, పిల్లల దేహాన్ని చూస్తే నోవహు కొడుకులు ఏమారు చెప్పండి? శాపానికి గురయ్యారు. ఎవరో పాస్టర్ గారు అన్నమాట నేను అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. నోవహు మగాడు, నోవహు కొడుకులు మగాళ్ళు. చాలామంది యంగ్ బాయ్స్ ఉన్నారు కానీ మీరు చెప్తున్నాను జాగ్రత్తగా. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తే ఆ తరంలో ఏమైంది? శాపం అయింది. ముఖ్యాంశాలు మరోసారి జాగ్రత్తగా వినండి. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తే ఏమైంది? శాపమైంది. ఈరోజు సొంగగార్చుకుంటూ వాల్ పోస్టర్లని, బ్లూ ఫిల్మ్లని, ఫోర్న్ వీడియోస్ అని, యూట్యూబ్లని, గూగులని ఈ చెత్త చూస్తున్న వారు పరాయి దేహాన్ని చూసి గుర్రాల్లా సెకిలిస్తున్న వారి యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? తరతరాలు నాశనం అవుతారు. ఒక మగాడి దేహాన్ని మగాడు చూస్తే నాశనం అయితే, నువ్వు పొరుగు దేహాలు చూసి నువ్వు ఆనందపడితే, నువ్వు చూస్తున్న మొబైల్స్లో ఈ చెత్త చెదారం చూసి, ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అని చెత్తని, ఈ వాల్ పోస్టర్ని నువ్వు చూస్తే ఏమవుతావు? పతనం అవుతావు. కొన్ని ఆశీర్వాదాలు మన కుటుంబానికి ఎందుకు రావో చెప్పినా, ఇలాంటి వాటికి బాగా అలవాటు పడ్డావు. నువ్వెందుకు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వు? నువ్వెందుకు ఆత్మీయంగా అభివృద్ధి పొందు? నువ్వెందుకు ఆరోగ్యంగా అభివృద్ధి? నీ కుటుంబానికి సేడపేడ ఎందుకు పడుతుంది? ఎవడో ఏడ్చాడు ఇలాంటి అలవాట్లతో మీ ఇంట్లో? ఎవడో చూస్తాడు దరిద్రాన్ని, ఎవడో చూసి ఆనందిస్తున్నాడు కళ్ళతో. నోవహు కొడుకులు చూస్తే తరతరాలు నాశనం అయ్యారు నడుతున్నాను. రోడ్డు మీద పోతే రకరకాలు చూసి కొంపకొచ్చే నీకు దేవుడు కలిసి వచ్చేయాలని దీవించమంటే ఎట్లా దీవిస్తాడు? ఆదామేమో పండుది రాయల్టీ పోగొట్టాడు, నోవహు ఏమో ద్రాక్షరసం తాగి రాయల్టీ పోగొట్టాడు. తర్వాత మరొక ఆయన వచ్చాడు, అబ్రహాం. ఆయన వచ్చి ఏం చేశాడు?
అబ్రహాం గారు వచ్చి వాగ్దాన భూభాగంలో ఉండవయ్యా అంటే కరువు వచ్చిందని చెప్పి తన అందమైన భార్యని పట్టుకెళ్ళి ఐగుప్తికి తీసుకెళ్తే ఐగుప్తిలో అడుగట్టే ముందు విషయం అర్థమైందట. ఐగుప్తిలో ధాన్యం ఉంది, ఐగుప్తిలో డబ్బు ఉంది, ఐగుప్తిలో అధికారం ఉంది, ఐగుప్తిలో అన్నీ ఉన్నాయి. కానీ ఐగుప్తిలో ఇలువలు లేవని అర్థమైనప్పుడు వెనక్కి వచ్చేది కదండి. వెనక్కి రాలేదంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మా పిల్లలు సిటీలో ఉన్నారు, మా పిల్లలు టౌన్లో ఉన్నారు, మా పిల్లలు ఫలానా దేశంలో ఉన్నారంటే నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే అప్డేట్ కల్చర్ ఉందో అక్కడ ఎథిక్స్ ఉండవు. ఎథిక్స్ మీన్స్ విలువలు ఉండవు. ఒక డబ్బు ఉంటుంది, చదువు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ విచ్చలవిడితనం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నారు, మా పిల్లల్ని మీరు గొప్ప చెప్పకండి. మేము ఏమనుకుంటాం చెప్పండి, సొదొమ గొర్రెలు ఉన్నారు అనుకుంటే మేము అనుకుంటాం. మా పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పకండి. ఇలువలు లేని దగ్గర ఉన్నారు మీ పిల్లలు. డబ్బులు సంపాదించవచ్చు కాక, నెలకి 1,00,000 తేవచ్చు కాక, నీ కోనసీమలో మీరే డబ్బులు బాగా సంపాదించవచ్చు కాక. కానీ విలువలు లేని ప్రాంతం ఏంటి చెప్పిన, ఎక్కడ అప్డేట్ కల్చర్ ఉంటుందో అక్కడ విలువలు ఉండో. సిటీలో ఉన్నారని గొప్పగా చెప్పకండి. ఆ రోజు ఐగుప్తి ప్రపంచ దేశాలు అభివృద్ధి పొందిన దేశం. ఆ దేశంలో ఏమని చెప్పండి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ దేశంలో వావి వరసలు లేవు. పొరుగోడు సంసారంలో ఉన్న భార్యను కూడా ఎత్తుకుపోతారు. బాగా వినండి, అలాంటి దరిద్రం దాపరించింది ఆ దేశానికని అబ్రహాం గారికి తెలిసిన ఆ అమ్మాయితో, క్షమించండి అమ్మమ్మతో, ఎవరు శారమ్మతో అన్నట్టు, అప్పటికి 60 సంవత్సరాలు ఆవిడికి. శారమ్మతో అన్నాడట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అందం నా ప్రాణానికి ప్రమాదం వేయలో ఉంది, అందరూ చూస్తుండగా నేను సీరియస్గా చెల్లి అని పిలిచేస్తాను, అందరూ చూస్తున్నాను, నువ్వు నన్ను చెప్పండి. ప్రపంచంలో ఏ భర్త అలాంటి పరీక్ష అట్టకూడదండి ఏ భార్యకి. ఆవిడ విన్నది. ఆవిడ ఎంత విధేయత అంటే ఆయన ఏం చెప్పినా వింటది. సీరియస్గా ఆవిడ అన్నయ్యని పిలిచేస్తుందట, సీరియస్గా ఈయన చెల్లిని పిలిచేస్తున్నాడట. ఆ సీరియస్గా అక్కడ రోడ్లో ఏదైతే ఉందో ఐగుప్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఐగుప్తి స్త్రీలు, ఐగుప్తి అధికారులు అందరూ చూసి, ఆ పైన సింహాసనం కూర్చున్నవాడు చూసి ఈవిని చూసి మురిసిపోతున్నాడు. ఈవిడ ఏదో 20 సంవత్సరాల అమ్మాయి అనుకుంటున్నాడు, 60 సంవత్సరాలు ఆవిడకి. కానీ ఆవిడ అలా కనబడుతుంది. ఎవరు? శారమ్మ. శారమ్మ ఏమో సంతూరేమో వాడలేదు, దేవుడిచ్చిన అందం. ఈ మధ్య ఏది పడుతుంది రాస్తే తొక్క తెల్ల ఎర్రగా అయిపోతుంది. మరి అదేటో అదే రాస్తున్నారు, అదేదో రాసేస్తున్నారు. ఇప్పుడు రాయకండి, పోతారు, క్యాన్సర్ వచ్చి. మళ్ళీ చెప్తున్నాను, ఎలా ఉన్నది న్యాచురల్గా ఉండండి, ఎలా ఉన్నది అలా ఉంచండి. కాకపోతే మీకు ఏమంటే న్యాచురల్గా ఏదన్నా వాడితే వాడండి, అంతేగాని ఏ చెత్త పడితే ఆ చెత్త వాడితే తెలుగులో సామెత ఉంది, ఎలకతోలు ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలిపోదు. నువ్వు 2 నిమిషాలు బయటకు వస్తే మళ్ళీ ఒరిజినాలిటీ వచ్చేస్తుంది. కాబట్టి శారమ్మ ఒరిజినాలిటీ తన అందాన్ని చూసి ఫిదా అయ్యాడు. ఐగుప్తి సింహాసనం ముందు ఉన్న రాజు ఏం చేశాడంటే, వాడు అన్నాడు అబ్రహాం గారిని బావగారు అనుకుంటున్నాడట. ఆడికి అనుకుని ఈవిడ గిఫ్ట్లు ఇస్తున్నాడు, ఈయన గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఎవరికి? ఇలాంటి దుర్మార్గమైన పనులు అక్కడ జరుగుతున్నప్పుడు పోయినప్పుడు ఏం జరిగింది చెప్పండి. దేవుడు దిగాడు, రాత్రి ఒక వార్నింగ్ ఇచ్చాడు, అబ్బాయి నువ్వేనుకుంటున్నావు ఆయన సెల్లు ఏం కాదురా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడ, నువ్వు తెల్లారేసరికి పంపలేదంటే మొత్తం నీ కుటుంబాన్ని వ్యాధులు చేసి చంపాడేస్తాను ఏమనుకుంటున్నాను. కానీ ఆడి కంగారు వచ్చి, ఏం బాబు చెల్లన్నో ఎవరు, రాత్రి దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ వస్తూ అబ్రహాం ఏం తీసుకొచ్చాడు చెప్పండి, ఓ పెద్ద శాపం తెచ్చుకున్నాడు. ఆ శాపం ఏంటి చెప్పిన, ఇదే దేశంలో నీ పిల్లలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని ఒక ప్రవచనం తెచ్చుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆదామేమో రాయల్టీ ఒకలా పోగొట్టాడు, నోవహు ఏమో రాయల్టీ ఒకలా పోగొట్టాడు, అబ్రహాం ఏమో తన పిల్లల భవిష్యత్తును ఐగుప్తికి ఏం చేశాడు చెప్పండి, బానిసలు అవుతారని ఒక ప్రవచనం పట్టుకుని వచ్చాడు. తర్వాత ఏమైంది? ఆ బానిసలు అయిపోయిన వారిని విడిపించడానికి దేవుడు ఒక నాయకుని పుట్టించాడు. ఆ నాయకుడి పేరు మోసే. నా మాటలు మీకు అర్థమవుతుందో లేదో, మత్తయి సువార్త దగ్గరికి వస్తున్నాం, బాగునండి. ఎప్పుడైతే మోసే గారిని పిలిచారో, మోసే గారు వచ్చిన తర్వాత మోసే గారు ఏం చేశారు? బండతో మాట్లాడవై అంటే బండను కొట్టాడు. ఇశ్రాయేలు ఎదుట తన పరిశుద్ధతను, దేవుడు పరిశుద్ధతను తగ్గించాడు. దేవుడు కోపం వచ్చింది, మోసేని ఇలా పిలిచాడు, ఆ పర్వతం ఎక్కమన్నాడు, ఆ దేశాన్ని చూడమన్నాడు. ఎలా ఉంది దేశం మోసే అనగానే చాలా బాగుంది అన్నాడు. దేవుడు మొహమాటం లేకుండా మోసేకి ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళవా అన్నాడు. ఎందుకు ప్రభువా ఏంటని అడగలేదు, ఎందుకంటే నాయకుడిగా లోబడ్డాడు. ఎందుకు వెళ్ళదు చెప్పినా దేవుని పరిశుద్ధతను ప్రజల ఎదుట చెప్పండి తగ్గించాడు. ఇప్పుడు బాగుందండి. మోసే ఏమో మాట వెనుక ఒకలాగా ఆయాస పెట్టాడు దేవుడిని, అబ్రహాం ఒకలా. అంటే మీరు చూడండి, ఆదాము దగ్గర నుంచి పరిపాలించండి అంటే ఒక్కరైనా తిన్నంగా పరిపాలిస్తున్నారా? లేదు. ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరూ కలిసి భయంకరమైన విగ్రహారాధన వైపు తిరిగారు. వాళ్ళని గైడ్ చేయడానికి దేవుడు 350 సంవత్సరాలు పరిపాలించడానికి 24 మంది న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందో బైబిల్ ఎలా వస్తుందో? 24 మంది న్యాయాధిపతులు ఇస్తే ఆ 24 మంది న్యాయాధిపతులు మళ్ళీ దేవుడిని ఏం చేశారు చెప్పండి, ఆయాస పెట్టారు. ఒక్కరైనా తినంగా ఉన్నారా? ఒక ఆయనకి బలం ఇస్తే ఆయన వెళ్ళి దెలీలా తొడ మీద పెట్టాడు.
ఒక ఆయన్ని పిరుకోడిని పరాక్రమశాలను చేస్తే ఆయన ఏం చేసి చెప్పిన హీరో వర్షిప్ అందుకున్నాడు. మరొక ఆయన్ని పరాక్రమశాలిగా చేస్తూ ఒక ఆయన బంగారం సొక్కాయి చేసుకుని సొక్కావుకే ఆరతలు అందించుకున్నాడు. ఒక్కరైనా తినంగా ఉన్నారా? ఆదాము, నోవహు, అబ్రహాం, మోసే, న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు చివరికి వచ్చేసరికి సమూయేలు అనే ప్రవక్త వచ్చాడు. ఆ సమూయేలు ప్రవక్త రిటైర్ అయిపోయాడు. ఆ సమూయేలు ప్రవక్త ప్లేస్లో సమూయేలు కొడుకులు వచ్చారు. తెలుగులో సామెత ఉంది, పండిత గర్భాన్న పరం సొంట్లో పుట్టారంటే సొంట్లో పుట్టారు. ఎవరికి? క్షమించండి, సమూయేలు గారికి. సమూయేలు గారు పుడితే సమూయేలు కొడుకులు ఏం చేశారు? లంచాలకు మరిగారు. ఏలీ కొడుకులు ఒకలా చెడిపోయారు, సమూయేలు కొడుకులు మరోలా చెడిపోయారు. సమూయేలు కొడుకులు సమూయేలుకే చెడ్డ పేరు తెచ్చేంతగా ఎదిగారు. దేశమంతా గుసగుసలు మాట్లాడుకుంది, ఇదేంటి తండ్రి లాంటి ప్రవర్తన ఈ కొడుకులు లేదంటే. సమూయేలుకో మాట చెప్పాలి, సమూయేలు ఉండగానే ఇలాంటి లంచాలకు మరి దొంగ తీర్పులు తెచ్చి పేదోళ్ళని అన్యాయం చేస్తున్నారని ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యి ప్రజలందరూ మాట్లాడుకుని వాళ్ళందరూ కలిసి ఒక వాయిస్ బయటకు ఇచ్చారు. ఆ వాయిస్ ఏంటి చెప్పనా? నువ్వు ఉండగా మాకు ఒక రాజు కావాలి అని. మనకి రాజు ఏంటయ్యా అని అడిగారు. మాకు అంత అనవసరం, నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు, నువ్వు ఉండగానే ఇలా చేస్తున్నారంటే మాకు నచ్చలేదు. సకల రాజ్యాల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి. ప్రజల చేత ప్రజల్లోంచి ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజాప్రభుత్వాలు మాకు కూడా కావాలని ఎప్పుడైతే ఈ రాజకీయ స్లోగన్ ప్రజల్లోంచి వచ్చిందో ఈ స్లోగన్ పట్టుకెళ్ళి సమూయేలు దేవుడు చెప్పాడు, అయ్యా దేవుడా ఇదిగో ప్రజలు రాజుని అడుగుతున్నారు అనగానే దేవుడు బాధపడ్డాడు. సమూయేలుతో దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఎవరు? నేను. ఎందుకు ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన? దేవుడు అక్కడ చెప్పలేదు, కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు బాధపడకు. ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే ఈ ప్రజలు ఏమడగరా చెప్పండి. అది ప్రాబ్లం ప్రజల్లోనే కాదు, ప్రాబ్లం పరిపాలించే నాయకులని మీ ఇంట్లో ఉంది. మీరే తినంగుంటే ప్రజల నోట రాజు కావాలని రాదు. పొలిటికల్ ప్రాబ్లం వచ్చిందంటే, రాజకీయం స్టార్ట్ అయిందంటే మీరు సరిగ్గా లేరు. నువ్వు ఉన్నంతకాలం రాజు కావాలని అనలేదు, నువ్వు ఉన్నంతకాలం న్యాయాధిపతిగా ఉన్నంతకాలం ప్రవక్తగా ఉన్నంతకాలం ఈ ప్రజల నోట రాజు కావాలని అనలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ప్రాబ్లం నీ పిల్లల్లో కూడా ఉందని దేవుడు అంటూ, అందుకే నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒక మాట చెప్పు ప్రజలకు వెళ్ళి, ఎవడైనా ఒక మనిషి మరొక మనిషికి పరిపాలకుడైతే, ఒక మనిషి మరొక మనిషికి నాయకుడైతే వాడు స్వార్థపరుడు. వాడి పిల్లల కోసం చూసుకుంటాడు, వాడి కూతుర్ల కోసం చూసుకుంటాడు, వాడి మనవల కోసం చూసుకుంటాడు, వాడి జాతి కోసం చూసుకుంటాడు, వాడి వంశం కోసం చూసుకుంటాడు తప్ప వాడికి సంబంధించిన వారే బాగుపడతారే తప్ప మిగిలిన వారిని బాగుపరచరు. ఒకవేళ మీకేమన్నా వాడి ఉద్యోగాలు ఇస్తే వాడు రథాల ముందు పరిగెట్టించుకుంటాడు, వాడి వాహనాల ముందు పరిగెట్టించుకుంటాడు, వాడు తిన్న కంచాలు ఎత్తిస్తాడు, వాడు మాసిన వస్త్రాలు ఉతికిస్తాడు తప్ప మిమ్మల్ని మీ పిల్లల్ని బానిసలు చేసుకుని ఊడిగం చేయించుకుంటాడు. నా మాట వినండి, మీకు మనిషి మంచి పరిపాలన ఇవ్వడు, దేవుడే మీకు మంచి పరిపాలన ఇస్తాడు. మనుషులు జెండాల కింద దూరకండి అని చెప్పవయ్యా సమూయేలు అంటే, సమూయేలు ఉన్నట్టుగా ఇదే ప్రసంగం ప్రజలకు చెప్తే, ఇదిగో దేవుడు ఇలా అన్నాడు, మనిషి మనల్ని మంచిగా పరిపాలించడట, దేవుడే మనల్ని మంచిగా పరిపాలిస్తాడు. ఎంత మంచిగా? అరణ్యంలో నీటి చుక్క పచ్చని మొక్క దొరకలేని టైంలో దేవుడు ఆహారం అంటే ఆకాశం నుంచి కురిపించాడు, అంత బాగా మనల్ని పరిపాలిస్తాడు. నీటి చుక్క లేనప్పుడు బండను బదులు చేసి నదులంత విస్తారమైన నీళ్ళు ఇచ్చాడే, అంత బాగా దేవుడు మాత్రం మనం పరిపాలిస్తాడు. మాట ఇచ్చి మాట నెరవేరుస్తాడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు. మనుషులు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చరు. దయచేసి మనుషులు పరిపాలన కిందకి వెళ్ళకండి. మన పిల్లల్ని మనుషులు బానిసలు చేసుకుంటారని దేవుడు చెప్పాడంటే మొత్తం ప్రసంగం విని ప్రజలు అన్నారట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారు. మాకు రాజే కావాలి, మమ్మల్ని తినేసేవాడు మాకు కావాలంటే దేవుడు బాధపడగలరు. ఇచ్చే ఇంకా అన్నిచ్చే అంటే అప్పుడు ఇశ్రాయేల్లో పొడవైన మనిషి ఉన్నాడు. ఎవరైనా సరే ఆయన భుజాల దగ్గరకు వస్తారట. చాలా హైట్ ఉంది, లాంగ్ హెయిర్ ఉంది, బాగున్నాడు, చూసినట్టు ఎవరైనా సరే భలే ఉన్నాడు అనిపిస్తాడు. ఆ అందగాడి పేరు సౌలు. ఆ సౌలు చూడడానికి బాగుంటాడు కానీ గుండె ధైర్యం తక్కువ. చాలామంది బాగుంటారు చూడడానికి, కానీ చెప్పండి ఉండదు. చీకటి అంటే భయం, బొద్దుం కంటే భయం, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం అడిగి. మరి అంత ఎందుకు ఎదిగాడో నాకు అర్థమవుతుంది. సౌలుకు కూడా అలాంటి భయమే. సౌలు కోసం చరిత్ర రాయబడి మీరు చూడండి. సౌలు ఎంత పిరికోడంటే ఆయన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే సైఫీలు అవుతాడంటే మొహమాటం అంట. ఎవరైనా చుట్టాలు వస్తేనట చుట్టాలు కానీ సిగ్గుపడిపోతాడు లోపల ఉండి. ఎవరు చాలామంది ఆ టైప్ ఉంటారు చూసారా? చుట్టాలు వస్తే చుట్టాలు కానీ సిగ్గుపడిపోతారు, ముందు వెళ్ళరారు గదిలోంచి బయటికి. సౌలు గారు కూడా ఎలాంటి చెప్పినా లోపల ఉన్నాడు భయపడి, ఎవరైనా కొత్తలు వస్తే మిది మీద పోయాడట, ఎవరైనా కొత్త వస్తే గదిలో పోతున్నాడంట. ఇలాంటి పిరుకోడిని దేవుడు పరాక్రమశాలిగా చేసి రాజుని చేస్తే 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఎంత కుళ్ళుడైపోయాడు చెప్పినా అతని ముందు ఎవడో మంచి బట్టలు కూడా వేసుకోకూడదు.
ఇలాంటి సింహాసనం ఎక్కిస్తే ఎలా పరిపాలించాడు చెప్పినా, అతని ముందు ఎవడో పొగడబడకూడదు. ఓ గొర్రెల కాపల కుర్రోడు, 16 సంవత్సరాల కుర్రోడిని ఆయన ముందు పొగిడారు. అది దేశానికి మేలు చేశారని పొగిడితే ఆ పొగడతో తట్టుకోలేకపోయాడు. ఆ కుర్రోడి పేరు మీకు తెలుసు, దావీదు. ఆ కుర్రోడిని పొగడత కూడా మీకు తెలుసు. దావీదుకు 10,000, సౌలుకి 1000. ఈ ఎప్పుడైతే సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్నారో, ఏంటి రాజుకి 1000, ఏంటి గొర్రెలు కాసుకునేవాడికి చెప్పండి 10,000 అని చెప్పి ఆ రోజు అసూయ పెట్టుకున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే పబ్లిక్లో హీరో అయిపోయేలా ఉన్నాడని చెప్పి ఎలాగైనా సరే తొక్కేయాలని దొంగ అధికారి సౌలు అనుకుని పౌలు గారిని సౌలు గారు దావీదు గారిని ఎలాగైనా తీసేయాలనుకుని చెప్పి పరిగెట్టించాడు. ప్రజల పరిపాలన కన్నా నా పదవి ఎవరు లాగేసుకుంటాడన్న భయంతోనే చివరికి పరిగెట్టి ఆ అసూయ చేత దావీదుని చంపబోయి చివరికి తానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీకేమర్థం అవుతుంది? ఆదాము ఏమి ఎరగదీశాడో చెప్పండి. సౌలు వరకు కూడా ఒక్కరైనా నాయకత్వాన్ని చూపించగలుగుతున్నారా? సరే, సౌలు పోయాడు. దేవుడికి ఇష్టమైన మనుషుడు వచ్చాడు తెర మీదకి. ఆయన గారి పేరు 2వ రాజు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు 2వ రాజు. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, మోమాటం లేకుండా. దావీదు గారు ఏమి ఎరగదీశారు? చాలా రాజరికమైన కార్యాలు ఉన్నాయి. ప్రార్థన పౌరుడు, మనకన్నా చాలా మంచోడు. కానీ దేవుడిని ఆయాస పెట్టాడు లేదా? మాస్గా చెప్పనా, పక్కోడు కొంప పాడు చేశాడు. ఒక అమాయకుని చంపించేశాడు. తన కౌగుట్లో బారిన తన కౌగుల్లోకి తెచ్చుకున్నాడు. హత్యకు తెరదీశాడు. అమాయకుని చేసి చంపించేశాడు. ఎవరికీ తెలియదు అనుకున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. తెలియదు అనుకున్న టైంలో గుర్తుపెట్టుకున్నాడు. ప్రజలకు తెలియదు అనుకున్నాడు, అధిపతులు తెలియదు అనుకున్నాడు, ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియకుండా ఉంటాయా? దేవుడు ఏజెంట్ని పంపించాడు. ఆయన పేరు నాతాను. అయ్యా రాజా, మీ ఉన్నతమైన పరిపాలన ఒక ఘోరం జరిగింది, మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక్క పిట్ట కథలా చెప్తాను, చెప్పమంటారా అన్నాడు. చెప్పండి, ఇంకెందుకు ఆలస్యం అన్నాడు. మన ఏరియాలో కూడా బాగా బలిసినోడు ఉన్నాడండి అన్నాడు. ఉన్నాడండి. ఆ బలిసినోడికి ఆకలేస్తే ఆడికి ఎన్నో గొర్రెల మందలు ఉండగా ఆ గొర్రెల మందలో ఏ గొర్రె పిల్లని తీసుకోకుండా ఒక పేదోడు కూతురులా పెంచుకుంటున్నా ఆ గొర్రెను కోసుకుని తినేసాడండి బలవంతంగా. అనగానే ఎవడాడు ఎక్కడ ఇక నా స్థానంలో ఇలాంటి ఘోరం జరిగిన ఆ బలిసినోడు ఎవడో ఆడి గొర్రెని చంపేసానికి ఆడి గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు చచ్చిపోవాలన్నాడు. తెలియకుండా తీర్పిచ్చాడు. వెంటనే నాతాను ప్రవక్త మోమాటం లేకుండా ముఖం మీద చెయ్యట్టన్నాడు. ఆ బలిసినోడు ఎవడో కాదు, నువ్వే అన్నాడు. కథలో గొర్రె పిల్ల బచ్చబా, అమాయకుడు ఉరియా, బలిసినోడు చెప్పండి. దావీదు గారు వెంటనే మంచోడు, మనమైతే ఒప్పుకోకుండా బొకాయించేసి ఏదో చెప్పేది. కానీ దావీదు గారు వెంటనే ఒప్పుకొని, ఎస్ నేను తప్పు చేశాను, దేవుని ఎదుట తప్పు చేశాను, ప్రజల దగ్గర నమ్మకం పలికానని పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. చచ్చిపోయే వరకు అనేక మంది చేత దేశింపబడుతూ రకరకాల బాధల్లో చివరికి చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు ఒకలా ఫెయిల్యూర్ అయ్యాడు, దావీదు ఒకలా ఫెయిల్యూర్ అయ్యాడు. 3వ రాజు ఎవరు చెప్పండి? సొలొమోను. ఇప్పుడు చెప్పండి, మర్చిపోకండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. మీకు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంత ఈజీగా అయితే గుర్తుపెట్టుకోండి. రాజు సబ్జెక్ట్ ఇది. 2వది బాగా వినాలి. 3వ రాజు ఎవరు? సొలొమోను. సొలొమోను వచ్చి ఏం చేశాడు? అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300. ఏటయ్యి అది? అధికారిక వివాహాలు 700, అన్అఫీషియల్గా చెప్పండి మొత్తం మీద రౌండ్ ఫిగర్ 1000. అది ఏం గుండో మరి నాకు అర్థం కాదు. ఒకరుంటేనే హిమాలయాలు పోతున్నారు, మీరు చూస్తున్నారు లేదు? అలాంటిది ఎంతమందిని అడుగుతున్నాను. ఆయన చేసుకున్నాడు తప్ప ఒప్ప డిఫెన్స్ అంతా మనకు వద్దుగానే ఒకటి మాత్రం అడుగుతున్నాను. చేసుకున్న తర్వాత 1000 మంది ఏం చేశారు? వాళ్ళు రాకముందు సొలొమోను ఏంటి చెప్పనా? సొలొమోను మాటలు వినడానికి ఆఫ్రికా దేశం నుంచి, శాబా దేశం నుంచి, అనగా శాబా దేశపు రాణి వచ్చేంతట నీలాంటి రాజుని 6 నెలల మీద నేను చూడలేదు. అసలు నీలాంటి వాడి దగ్గర నేను పని మనిషిగా జాయిన్ అయిపోయి నీ ఇంట్లో ఏదైనా ఊడిగం చేసుకుంటే చాలా అంత జ్ఞానం చెప్తున్నావు. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడయ్యా? నువ్వు కట్టిన మందిరం కానీ, నీ దేవుని గొప్పతనం కానీ, నువ్వు చెప్తున్న జ్ఞానం కానీ చూస్తుంటే ఫిదా అయిపోతున్నాను. నేను రాణి కన్నా నీ ఇంట్లో పని మనిషి ఉండిపోవాలని అనిపిస్తుందని తన జ్ఞానాన్ని రాణి పొగిడింది. అధిపతులు పొగిడారు, సామంతులు పొగిడారు, భూపతులు పొగిడారు, అందరూ సొలొమోను గారిని పొగిడారు. సొలొమోను మాటలు వినడానికి తండోపతండాలుగా రాజులు రాణిలు కూడా వచ్చి నిలబడితే కాలం ఎలా మారిపోయిందంటే సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి,
సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. ఏమైంది చెప్పండి? చివరికి సొలొమోన్ని పూర్తిగా విగ్రహారాధకుడిగా మార్చేశాడు. సొలొమోను కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఆ మాటలు మీకు అర్థమవుతుందా? క్షమించండి, ఆదాము, నోవహు, అబ్రహాము, మోసే, న్యాయాధిపతులు, సౌలు, దావీదు, సొలొమోను తర్వాత ఒక పనికిమాలినోడు కొడుకు దేశాన్ని 2 ముక్కలు చేస్తారు. వాళ్ళ ఇద్దరు పేర్లు యరొబాము, రెహబాము. దేశాన్ని ఇజ్రాయెల్ కలిసి ఉన్న ఇజ్రాయెల్ 12 గోత్రాలు 2 ముక్కలు చేస్తే 10 గోత్రాలు ఒకవైపు ఉత్తర భూభాగంగా పోయాయి, 2 గోత్రాలు దక్షిణ భూభాగంగా వచ్చాయి. ఆ ఉత్తర భూభాగానికి 20 మంది రాజులు లేదా 21 మంది రాజులు, ఈ దక్షిణ భూభాగానికి 20 మంది రాజులు, మొత్తం కలిపి 21 నుంచి 42 మంది రాజులు పరిపాలిస్తే ఈ 42 మంది రాజులు కలిసి దేశాన్ని ఏం చేశారు చెప్పనా? సిరియా దేవతలకి, మోయాబీ దేవతలకి, అమోనీల దేవతలకి, కామాను దేవతలకి నిలయమయ్యేలాగా దేశాన్ని పూర్తిగా విగ్రహారాధనగా మార్చేశారు. పూర్తిగా దేశాన్ని పాడు చేశారు. అప్పుడు దేవుడు బాధపడ్డాడు. సరిగ్గా టైంలో దేవుడు మళ్ళీ తన ఆలోచన బయట పెట్టాలనుకోండి. అంటే ప్రపంచానికి దేవుడు ఒకటి చూపిస్తున్నాడు. అంటే ఆదాము దగ్గర నుంచి ఎప్పటి వరకు ఎంతమంది నాయకులను ఎందుకు ఇచ్చావంటే తోటి మానవుడికి అర్థం అవ్వాలి. ఒక మానవుడిని మరొక మానవుడు చెప్పండి పరిపాలించలేడు. మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఎంతమంది ఫెయిల్యూర్ అవుతారని తెలిసినా దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఫెయిల్యూర్ అవుతారని తెలియాలనే ఇచ్చాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? ఒక మనిషిని మరొక మనిషి పరిపాలించలేడని దేవుడికి తెలిసినా మరి మనిషిని ఎందుకు పరిపాలన పెట్టాడంటే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థం అవ్వాలి. నిన్ను నేను చూడలేను, నువ్వు నన్ను చూడలేవు. మనం ఒకరికి ఒకరు మంచి చేసుకోలేము. ఎందుకంటే ఏ భేదం లేదు, మార్గం తప్పి అందరం చెప్పండి పనికి మాలిన ఏమని ఉంది బైబిల్లో? ఎవరైనా చెప్పండి పనికి మాలిన. దానికి 10 చెప్తున్నా, పాపలం నీలో రోత స్వభావం ఉంది, నీలో రోత స్వభావం ఉంది. లేదండి భార్య భర్తల మీద చాలా అంత లేదు. పెళ్లి వేదిక మీద చెప్తారు వ్యాధి ఎందును బాధ ఎందును చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా సావు తప్పు నిన్నాడు అంత అంటున్నాను, అంత మటాస్ ఏముండదు. ఇది చెప్పిన కరోనాలో తెలిసిపోయారు లేదా? వాళ్ళ ఆయనకి కరోనా వస్తే క్వారంటైన్లో స్థలం లేదని పక్క గదిలో పెట్టారట. 14 రోజుల వరకు బయటికి రావద్దని. ఏమిచ్చినా దూరంగా ఇవ్వండి అంటే అప్పుడు ఆ భార్యని ఆయన అడిగాడు, దాహం వేస్తుంది నీళ్ళు అంటే గ్లాసు కర్ర కట్టించిందంట. అలా ఆయన కరోనా వచ్చిన బాధ కానీ గ్లాసు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడట. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? వ్యాధి ఎందు బాధ ఎందుంటే కరోనా ఎందు ఎక్కడ ఉన్నారు? కర్రకి గ్లాసు కట్టించారు. గుర్తుపెట్టుకో. భార్యకు కూడా కరోనా వస్తే పక్క గదిలో పెడితే ఒకటి ఏకంగా అక్కడ రాక కంచం అన్నం పెట్టి ఇలా గెట్టాడు కుక్క. అండి ఏమండి అన్నం పెట్టబోయి మా కుక్క గెట్టినాడు గెట్టకండి అందండి. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఉండరు నడుతున్నాను. ఒక కాపురంలో ఒకరికొకరే లోబడి ఉండకపోతే, ఒక కాపురంలో ఒకరొకరే పరిపాలకులు ఉండకపోతే ఓ ప్రపంచాన్ని, ఒక సమాజాన్ని, ఒక వ్యవస్థని, ఒక జాతిని ఒక మనిషి పరిపాలించగలడా? అందుకే ఆదాం పరిపాలించలేకపోయాడు, దావీదు రాజు వరకు పరిపాలించలేకపోయాడు, సొలొమోను రాజు వరకు పరిపాలించారు. ఎవ్వరూ పరిపాలించలేని టైంలో ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ సరిగ్గా పరిపాలించలేడు. కనుక మానవుడిని పరిపాలించడానికి దేవుడే మానవుడిగా పరిపాలించడానికి భూమి మీదకి వచ్చాడు. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చిన వాడిని గురించి ఏమని రాస్తున్నాడు చూడండి. ఆ వచ్చిన వాడిని గురించి ఏమని రాస్తున్నాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద, ఒకటోసారి ఆయన భుజాల మీద, రెండోసారి ఆయన భుజాల మీద, మూడోసారి చెప్పండి ఆయన భుజాల మీద. ఇప్పుడు చెప్పండి ఆయన ఏ భారంతో పుట్టాడు? ఆదాము దగ్గర నుంచి చివరి రాజుల వరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిపాలించలేని రాజకీయాన్ని, రాజ్యభారాన్ని భుజాల మీద పెట్టుకుని పుట్టాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలని జాగ్రత్త వినండి. యేసు ప్రభువు వారు ఎందుకు పుట్టారంటే స్థలం లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి చెప్పండి, రోగాలు ఉన్న వాళ్ళకి రోగాలు తీయడానికి చెప్పండి. యేసు ప్రభువు ఎందుకు పుట్టారంటే ఈ మధ్య ఒక ప్రార్థన వచ్చింది, గ్యాస్ అయిపోయిన వాళ్ళు గ్యాస్ వేయడానికి కాదు. ఆవిడ ఎవరు చేస్తుంది కదా ప్రార్థన. ఇంట్లో ఎలకలు ఎక్కిపోయిపోతే 3 పిల్లలు పంపడానికి కూడా కాదు. ఎవరైనా అడగని అర్థం వాళ్ళకి అర్థమవుద్ది. పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని పప్పులో ఉప్పు తగ్గించడానికి పుట్టలేదు ఆయన. అదో సాక్షి వేసింది, మీరు యూట్యూబ్లో చూసారు లేదో. ఆయన పుట్టిన దానికి ఇల్లు ఇవ్వడానికి, వాకులు ఇవ్వడానికి, జబ్బు తీయడానికి, గడ్డలు తీయడానికి, మీకు ఏదో అప్పులు ఇవ్వడానికి, డిఎస్సిలో ఒక మార్క్ ఇవ్వడానికి కాదు.
ఆయన పుట్టిన దేనికి చెప్పిన ఈ సొసైటీ బాగుపడాలి. ఈ సొసైటీ బాగుపడాలి అంటే నాయకత్వం బాగుండాలి. ఒక్క నాయకత్వం తినంగా ఉందా? మీరు ఏ నాయకుల కింద ఉండండి, ఏ జెండాల కింద దూరండి. నేను సీరియస్ చెప్తున్నాను, కొన్ని మాటలు మీకు భయపెట్టొచ్చు, కానీ నాకు భయం లేదని చెప్తున్నాను. నాగిటి మీద చెయ్యేసి సావో రేవో సవారు చెప్పడానికి ధైర్యం ఉంటా పోతా నేను చెప్తున్నాను మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. పోతా నేను పోతాను, మీరు ధైర్యంగా ఉండండి. నేను చెప్తున్నానండి, పంచాయతీ లెవెల్ నుంచి సెంటర్ల వరకు ఏ నాయకుడు గెలిచినా వాళ్ళు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు వాళ్ళ జాతి బాగుపడతారు తప్ప అందరికీ సమానమైన న్యాయం దొరుకుతుందా? దొరకదు. మళ్ళీ చెప్తాను, దొరకనివ్వరు. నువ్వు జెండాలు మోయి, ఆ పార్టీకి ఊడిగించాయి, నువ్వు కార్యకర్తకే నువ్వు వెన్ని కార్యకర్తగా ఉండో నీ బతుకెప్పుడు కార్యకర్త గేటే, గుర్తెట్టుకో. నువ్వు పంచాయతీలు ఎంత తిరుగు, సెంటర్లు ఎంత తిరుగు, ఈ లోకల్ ఎవరున్నా నియోజకవర్గం నాకు తెలియదు, ఎవరి దగ్గర తిరుగు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని మీరు చూడండి, ఏ పార్టీ వచ్చినా వాళ్ళ జాతి వాళ్ళ ప్రజలు బాగుపడతారు తప్ప అందరికీ సమానమైన హక్కులు అందుతాయా? మీకు స్ట్రైక్ అయ్యే ఒక పాయింట్ చెప్తాను వినండి. వాగ్దానాలు చేస్తారు, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా, రేపు పొద్దున రాబోయే ఏ పార్టీ అయినా, సెంట్రల్ పార్టీ అయినా, స్టేట్ పార్టీ అయినా, ఏదైనా పంచాయతీ లెవెల్ అయినా వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేస్తున్నారు. ఏమైనా వాగ్దానం చేస్తున్నారు? వాగ్దానాలు ఒక వాగ్దానం, సిగ్గుపడే వాగ్దానం ఏంటి చెప్పినా, ఆ వాగ్దానాల్లో సిగ్గుపడే వాగ్దానం. వీళ్ళు వచ్చట వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే, వీళ్ళు వస్తేనట మళ్ళీ పాత బ్రాండ్ తెస్తారట. బ్రాండ్ అంటే ఏంటి? బ్రాందీ. నడుతున్నాను వాగ్దానాల్లో బ్రాందీ ఏంటి? అది తాగేగా చాలా మంది చేస్తున్నారు. నడుతున్నాను వాళ్ళు వచ్చేమో ఒకటి తెచ్చారు, వీళ్ళు వచ్చేమో ఒకటి తెస్తారు, రేపు ఇంకోటి వచ్చి ఆడ తెస్తారు. మీరు అందరూ కలిసి ఎవరు కొంపలు పాడు చేయడానికి? మా తాతల్ని ఇలాగే చంపేశారు, మా అయ్యల్ని ఇలాగే చంపేశారు. ఇప్పుడు నడుతున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా, పెద్దోళ్ళ ప్రభుత్వం దగ్గర నేను చెప్తున్నాను, మొదటి ప్రభుత్వాలు చెప్తున్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా ఒక డొల్లు మాట, ఒక సుత్తి మాట చెప్తున్నా, మేము వస్తే పూర్తిగా మద్యాన్ని ఇలా బంద చేస్తారు, మద్య నిషేధం. ఏ చేయరు. ఎందుకు చెప్పినా, సగం గవర్నమెంట్కి వచ్చే ట్రెజరీ ఎక్కడి నుంచి వస్తే చెప్పినా మందే. గవర్నమెంట్కి జీతాలకి సగం ట్రెజరీ ఎక్కడి నుంచి వస్తే చెప్పినా పేద ప్రజల మద్యం మీద నుంచే. గుర్తుపెట్టుకోండి. చెప్పండి, వాగ్దానాల్లో ఒక వాగ్దానం చెప్పినా ప్రజలు బతుకులతో ఆడుకుంటారు. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే చేస్తాయి. సెంట్రల్ అయిన ఏదైనా మీరు చూడండి, మన నేల అలాంటి కోనసీమ అంటే చెప్పండి నల్లరేగడి, నల్లరేగడి, ఎర్రరేగడి రెండు మిళితమైన భూమి అంటే సారవంతమైన చిత్తడి నేల మనది. ఇంత నేలలో, చిత్తడి నేలలో మనకి ఇలాంటి భూమి అంటే పండిన పంటలకు దిగుబడి వస్తుందా? పండిన పంటలకు ఎగుబడి జరుగుతుందా? పండిన పంటలకు సరైన రాయితీ వస్తుందా? ఇక్కడ పడుతున్న బంగాళాఖాతంలో గ్యాస్ అంతా ఏమవుతుంది? ఆ పైన పడుతున్న బాస్కెట్ అంతా ఏమవుతుంది? మన కళ్ళు కప్పి చెప్పండి అమ్మేసి వీళ్ళ కుటుంబాలు పోగేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చి ఇదే చేస్తుందో లేదు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికే సెంటు నేల కోసం ప్రభుత్వాలు చుట్టూ తిరుగుతున్నారంటే ఏమనాలి? ప్రభుత్వాలు బాగున్నాయా? నడుతున్నాను అధిక సరి అయిన విద్యలాకి ఏడుస్తున్నారంటే ప్రభుత్వాలు బాగున్నాయా? ఆడొచ్చేమో ఇది మార్చేస్తాడు, ఈడొచ్చేమో ఆడవేస్తాడు. అందరూ యూనిఫామ్ మార్చేసి వాళ్ళు వచ్చారు, మనకి చదువు మార్చేవాళ్ళు లేరు. ఆడొచ్చి మాట్లాడు, ఈ వచ్చి ఆడతాను, ఎవరు వచ్చిన ఏం చేస్తారు నడుతున్నాను. ఏం చేస్తారు? మీ జాతిని బాగు చేసుకుంటారు, మీ కులాన్ని బాగు చేసుకుంటారు, మీ తాలికోలను బాగు చేసుకుంటారు. మీ మీద ఏమైనా తెగన మాఫియాలు ఉంటే అవి కొట్టించుకోవడానికి తిరుగుతారు. అంతేనా మీ అధికారాలు? తూర్పు దేశాల అధికారులకు అర్థమైందంట. ఏమర్థమైంది చెప్పండి? ప్రపంచ దేశాల్లో ఆఫ్రికా అని ఒక దేశం ఉంది, అమెజాన్ అడవులతో నిండిపోయింది. ప్రపంచంలో అక్కడ దొరికిన వనరులు ఎక్కడ దొరకవు, అక్కడ దొరికిన వనరులు ఎక్కడ దొరకవు. కానీ ప్రపంచంలో అక్కడ ఉన్న వనరులు ఎక్కడ లేకపోయినా ప్రపంచంలో ఉన్న కరువు, అధిక కరువు ఎక్కడ ఉంది చెప్పండి? ఎందుకుందో చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. నేను అడుగుతున్నాను, ఇన్ని వనరులు ఉన్నా ఎందుకో కరువు వస్తుంది చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. ఎంత కోనసీమ పచ్చ కనబడుతున్నాయి, ఎందుకు మనకి ఇంకా నీరు, ఇంకా నీడ కోసం వేడ్చేవాళ్ళు ఎందుకున్నారు చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. జాతి వైర్యాలు, కుల గొడవలు, చెత్త చెదారం ఇవన్నీ పెట్టి రాజకీయాలు చేయడం. అందుకే చెప్పండి, ఒక పరిపాలన ఎప్పుడు మనిషికి మంచి పరిపాలన ఇవ్వదు. ఇప్పుడు చెప్పండి, ఈ పరిపాలన కింద ఎవరైనా చేసే సౌలు దగ్గర నుంచి ఇప్పటివరకు చేసేది మనుషులు వాళ్ళని అన్యాయమే జరుగుతుంది కనుక ఈ మనుషులకి కావాల్సిన అత్యవసరమైన ఏంటో తెలుసా? నాయకత్వం కావాలి. ప్రజలకి సరి అయిన నాయకత్వం కావాలి, సరి అయిన రాజు కావాలి. అందుకే తూర్పు దేశాల్లో రాజులున్నా ఆ రాజుల్ని కాదని జ్ఞానులు ఎవరు ఎత్తుక్కుంటూ వచ్చారు చెప్పండి? రాజు కావాలి. ఎందుకు? మాకు రాజులు ఉన్నారు, మాకు పరిపాలకులు ఉన్నారు, వాళ్ళ కింద ఏం లేదు చెప్పండి? సరి అయిన పరిపాలన లేదు. మాకు ఈ రాజులు కాదు, మాకు కావాల్సింది చెప్పండి? ఈ యూదుల రాజే చెప్పండి మా రాజు.
ఈ రాజు ఉంటే అందరినీ సమానంగా చూస్తాడు. ఈ రాజు కావాలని ఆ రాజు పరిపాలన ఎత్తుక్కుంటూ వచ్చిన వారే చెప్పండి అంతేగాని సాంబ్రాన్ని ఇవ్వడానికి కాదు వస్తా, బోలం ఇవ్వడానికి కాదు వస్తా. వాళ్ళు వచ్చింది దేనికి చెప్పండి? మాకు రాజకీయ పరిపాలన కావాలి. ఈ రాజు అయితే అందరినీ సమానంగా చూస్తాడు. ఈ రాజు కింద స్త్రీలని లేదు చెప్పండి, పురుషులని లేదు, కుష్ఠోడినైనా శుద్ధి గలవాడినైనా ఒక్కళ్ళలాగే చూస్తాడు ఈ రాజు. ఆ రాజు భూమి మీద 33 సంవత్సరాలు సంచరించినప్పుడు ఊరంతా తీసుకెళ్లి కుష్టి వ్యాధిగ్రస్తులను బయట చేస్తే ఆ కుష్ఠోలు అక్కడ నిలబడి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవయ్యా అంటే కుష్ఠోలు చేతులు పట్టుకున్న ఒకే ఒక్క రాజు ఎవరు చెప్పండి? ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ కుష్ఠోలు చేతులు పట్టుకోమండి అధికారులే. వాళ్ళకి కాలనీ ఇచ్చారు, ఆ కాలనీ పేరు లెపర్సీ కాలనీ. నేను అడుగుతున్నాను, పేదోళ్ళ చూస్తారు, వ్యాధిగస్తులు చూస్తారు. ఒకరు చచ్చిపోతే శవ రాజకీయం చేయలేదు ఆయన. ఆ రాజు శవ రాజకీయం చేయలేదు. ఆయన చచ్చిపోతే ఏం చేశాడు తెలుసా? ఆ పేద ఎరదోరాల కూతురు ఆ కొడుకు చనిపోతే ఊరంతా పాడానికి వెళ్తే ఆ పాడి నాపి, ఆ పేదరికాన్ని నీకు భర్త లేడు, ఈ ఉన్న ఒక్క బిడ్డ కూడా పోతే నీకు తోడు లేడని చెప్పి ఆ పాడిని ముట్టి ఆ బిడ్డను కూడా బ్రతికించి మళ్ళీ ఆ తల్లి ముఖంలో చిరునవ్వులు నింపేసిన రాజు చెప్పండి నజరేయుడైన యేసు. మళ్ళీ చెప్తున్నానండి, ఒక కానాను ఊర్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి పరువు రోడ్డు మీద పడుతుంది. ద్రాక్షరసం అయిపోయి ఆ పెళ్లి పరువు రోడ్డు మీద పడిపోతుందని ఆ పెళ్లి పరువుని గౌరవాన్ని భుజాల మీద వేసుకుంది ఎవరు చెప్పండి? ఒకే ఒక్క రాజు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మీకేమర్థమవుతుంది చెప్పండి? మీకు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ సంతోషం ఉన్నా ఈ అధికారుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే మీ బాధ వాళ్ళకి అర్థం కాదు, మీ సమస్య వాళ్ళకి అర్థం కాదు. మీకు ఏ బాధ ఉన్నా మీకు వాగ్దానం ఇచ్చి పిలుపునిచ్చిన ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పిన? నజరేయుడైన యేసు. ఆయన ఏమని చెప్పిన? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా సమాధానం ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. మీ దగ్గర దొరికిన సమాధానం, మీకు దొరికిన సమాధానం నేను పరిపాలిస్తాను. నా యొద్దకు రండి. ఎంత బాగా పరిపాలిస్తారంటే ఆయన చెప్తున్నాడు చూడండి, కూడు కావాలా, నీడ కావాలా, బట్ట కావాలా, వాకులు కావాలా, ఆరోగ్యం కావాలా, ఇస్తాను. ఇవన్నిటికీ సూత్రం ఒకటే, నా రాజ్యము చెప్పండి, నా నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. నా పరిపాలన కిందకి రండి, ఖచ్చితంగా ఇస్తా అంటే ఇస్తాడు. అందుకే చూడండి, మొదటి శతాబ్దంలో పేతురు గారు ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది మారారట? 3,000 మంది, 3,000 మంది, 5,000 మంది, 5,000 మంది, 6,000 మంది అయ్యారు. 6,000 మంది కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? చరస్థిరాస్తులు అమ్మి చెప్పండి, అపోస్తుల పాదాల పెట్టి ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పండి పనిచేశారంటే మీకు ఏమర్థంతో? యేసు ప్రభు దగ్గర ఉన్న వారు ఎలా ఉంటారు చెప్పనా? నాది మాదండ్రో చెప్పండి, మందే. సమాజ స్థాపన జరగాలంటే మళ్ళీ చెప్తున్నాను, మావో వల్ల జరగలేదు, మార్కిజం వల్ల జరగలేదు, లెనినిజం వల్ల జరగలేదు, ఏ విప్లవం వల్ల జరగలేదు, ఏ చైనా దేశపు కమ్యూనిజం వల్ల ఎక్కడ జరగదు, హిట్లర్ వల్ల కూడా జరగలేదు. సమాజ స్థాపన జరగాలంటే మొదటి శతాబ్దంలో జరిగింది. అది సంఘంలో జరిగింది. ఎలా జరిగింది చెప్పినా? ప్రభువును బట్టి జరిగింది. ఊరంతా జాతి భేదం లేకుండా, ఊరంతా వర్గ భేదం లేకుండా, ఊరంతా ప్రేమను రాగాలతో ఉండాలంటే ఈ ఊరందరూ వెళ్ళాల్సింది నియోజకవర్గం కింద కాదు చెప్పండి. యేసు ప్రభు రాజ్యంలోకి రండి, శాంతి సమాధానంతో బతుకుతారు. సంఘంలోకి రండి, శాంతి సమాధానంతో బతుకుతారు. నిజంగా ఆయన పట్టించుకుంటాడు. ఆయన ఎక్కడుంటే ఆయన కనబడడు, కానీ ఆయన కార్యాలు మాత్రం కనబడతాయి. ఆయన నీకు వినబడకపోవచ్చు, కానీ నీకు జరుగుతున్న మేలు మాత్రం అందరికి వినబడేలా చేస్తాడు. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, జాతికి వినండి. నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ ఇది. ఒక ఊర్లో చింత చచ్చిన పులుపు సావన ప్రెసిడెంట్ ఉన్నాడు. ఏడని అడగండి, ఇంకా ఒక ఊరిలో ఏ ఊరని కూడా బ్రేక్లో అడగండి. ఆ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఆ డాక్టర్లు కొత్తగా వచ్చిన అమ్మాయిలు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన అమ్మాయిలను కూడా బాధ పెట్టాడట. ఏమని? ఓ డాక్టర్ అమ్మాయిలరా, షుగర్ చూడు, ఇటు షుగర్ లేదు, షుగర్ చూడు, టీబీ చూడు. అందుకే పులుపు సావలేదు. ఇంకా ఆడపిల్లని ఇబ్బంది పెడతాను, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. ఆడపిల్లలు క్రైస్తవ విలువల్లో మనోభావాలు దెబ్బతిని బాధపడి ఇంటికి వెళ్ళి బాధపడుతుంటే ఆ అమ్మాయి యజమాని అడిగాడు, ఎందుకు బాధపడుతున్నావు? సరైన భర్త కనుక గుర్తుపట్టాడు. ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏమి లేదు, ఎందుకంటే భర్త ఏదన్నా సహిస్తాడు, కానీ తన భార్యని ఎవడన్నా ఏదన్నా అన్నాడంటే సహించలేడు. అది చెప్పకూడదు అనుకుంది. కాదండి, అలా కాదండి అంటే
నాకు చెప్పలేనంత సీక్రెట్ నీ దగ్గరే ఉంది, నాకు కూడా చెప్పకూడదని అడిగాడు. ఆ మాటకు చెప్పేసింది, ఏం లేదండి ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఆయన మేము చెప్పినట్టు చేయకపోతే సాయంత్రం డ్యూటీ దిగిపోయి ముందు బీపీ చూడమంటాడు, షుగర్ చూడమంటాడు, రకరకాల చేతులు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. తీరా అతనికి ఏదైనా మేము కంప్లైంట్ చేస్తే మా మీద రిపోర్ట్ రాస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉద్యోగాలు మా పైన అధికారుల వల్ల మళ్ళీ మాకు ఇబ్బందులు కలిగితే అందుకే మేము ఏం చేయాలి మాకు అర్థం అవ్వట్లేదు, చాలా బాధకుంది, కూతురు వయసు ఉంటుంది మేము, కానీ తండ్రి కొన్న ఆయన మాతో ఇలా తప్పుగా బిహేవ్ చేస్తానంటే కోపం వచ్చి ఒక మాట అన్నాడు, కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. అప్పుడు ఇవిడ అంది, కంప్లైంట్ ఎందుకులండి, ఓ పని చేద్దాం, మన దేవుని పిల్లలం కాబట్టి ఆయన పేరు సీటీ మీద రాసి ప్రార్థన చేద్దాం. సీటీ మీద రాశారు, ప్రార్థన చేశారు. కొన్ని రోజులు మర్చిపోయారు. భర్త గుర్తొచ్చింది, అవును ఆ ప్రెసిడెంట్ ఏదైనా నేను ఇబ్బంది పెడుతున్నాడు అన్నాడు. ఏమైంది ప్రెసిడెంట్ గారు గొడవ అని అడిగితే, అవును నేను మర్చిపోయానండి, ఊళ్ళో ఒకసారి అడుగు వస్తా అని చెప్పి కొన్ని నెలల తర్వాత అడిగింది. ప్రెసిడెంట్ గారు ఏంటని అడిగితే ఊళ్ళో చెప్పిన సమాధానం ఏంటంటే, ఊరని వెళ్ళాడట, ఎక్కడికి తెలియదట, ఇంకా రాడట, వత్తలేడు కూడా తెలియదట. మీకు ఏమర్థం ఏం చెప్పండి. మిమ్మల్ని ఎవడైనా ఇబ్బంది పెడతాడు, ఏ మూతమరని మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవడైనా ఇబ్బంది పెడితే సీటీ మీద పేరు రాసి రాజుకి చెప్పండి, ఊరు వెళ్తారు, రారు. నేను చెప్తున్నాను, మీరు గొడవ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్, మీరు గొడవ పెట్టుకుంటే కంప్లైంట్, కానీ విషయం ఆయన దగ్గర ఉంటే ఏమవుతుంది చెప్పండి, ఊరు వెళ్తారు, రారు. ఇంకా నీకు బాధ ఉన్నా, నీకు గొడవ ఉన్నా, నీకు పగున్నా, మీకే పగ తీర్చుకున్నాక చెప్పండి, నాకు స్థలం ఇవ్వండి, నీ సమస్య ఏదైనా ఎవరు డీల్ చేస్తా చెప్పండి. అదే చూడండి, ఈయన్ని బలంగా నమ్మున ఎలా ఉంటారు చెప్పిన, ముగిస్తున్నాను ధైర్యంగా ఒక మాట చెప్పి, ఈయన్ని బలంగా నమ్మున ఎలా ఉంటారు చెప్పిన, సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చినా భయపడరు, సెంట్రల్లో బీజేపీ వచ్చినా భయపడరు, స్టేట్లో వైసీపీ పోయినా భయపడరు, స్టేట్లో టీడీపీ ఓడిపోయినా భయపడరు, లేదా టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా సంబంధం లేదు. ఇక్కడ సీఎం ఎవరైనా మన గొడవ లేదు, అక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా పర్లేదు, కేసీఆర్ వచ్చినా పర్లేదు, అక్కడ మోడీ వచ్చినా పర్లేదు, రాహుల్ వచ్చినా పర్లేదు, ప్రపంచంలో ఏం జనమే పుతేని ఇండియాకి 70 సార్లు వచ్చినా పర్లేదు, మనకే సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నా, ఈ ఎన్నిసార్లు చెప్పినా మన మనసు ఎవరి మీద లేదు చెప్పండి, ఈ అధికారులు కదా మనం పరిపాలిస్తుంది వీళ్ళ మీద. అందుకే ఈ సీఎం మారిపోయినా మాకు భయం లేదు, ఇంకో పిఎం వచ్చినా మాకు భయం లేదు, ఇంకొక పిఎంతో మాట మాకు భయం లేదు, ఎందుకంటే మమ్మల్ని పరిపాలించేది వీళ్ళని మేము అనుకోవట్లేదు. మేము ఓటైతే వేస్తాం, కానీ మనం పరిపాలించే రాజు ఒకే ఒకరు, ఎవరు చెప్పండి, నాథరుడైన యేసు. అందుకే ఈ నోటిపద మనం బెంగెట్టుకో, మా నాయకుడు ఓడిపోయాడు, రేపు నుంచి బతకడానికి కొబ్బరి సెట్ ఎక్కం దూకడానికి, గెలితే లేదు మన, ఎందుకంటే ఒకరిని ఎక్కించేవాడు ఆయనే చెప్పండి, ఒకరిని దించేవాడు ఆయనే. మేము ఈ పరిపాలన కింద లేవు, ఈ రాజుల్ని పరిపాలించే చెప్పండి, ఆ రాజు కింద ఉన్నాం. ఈ పాయింట్ కొరకు వచ్చారు ఎవరు చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు. అయ్యా ఈ రాజు పరిపాలన మాకు కావాలి, మా పరిపాలనలో సరి అయిన మాకు వనరులు అందట్లేదు, మాకు ఈ రాజు కావాలన్న రాజుని ఎత్తుకుని వస్తే ఆ రాజు భుజాల మీద ఏ భారం పెట్టుకుని పుట్టాడు చెప్పండి. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే పేదలకు అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరిని సమానంగా మార్చడానికి ఈ రాజకీయ భారాన్ని భుజాల మీద పెట్టుకుని పుట్టిన వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది క్రిస్మస్. అందుకే మనుషులకు ఆయన ఎక్కడుంటే అక్కడ భూమి మీద మనుషులకి సమాధానం ఆయన బట్టి సర్వోన్నతమైన స్థలంలో చెప్పండి, మహిమ. ఆయన ఎక్కడొస్తే అక్కడ కుల గొడవలు ఉండవు, ఆయన ఎక్కడుంటే అక్కడ మత గొడవలు ఉండవు, ఆయన ఎక్కడుంటే అక్కడ క్రైస్తవం ఏం చేస్తే చెప్పినా ఇతరులను ప్రేమిస్తుంది. మీకు అర్థమైతే మేము చెప్తున్నాను, ఇది నిజమైన క్రిస్మస్ అని ఆ రాజు కింద ఉన్న వాళ్ళని మీకు అర్థమైతే ఈ క్రిస్మస్కి మీరే వండేసుకుని తినేయకండి, లేని వాళ్ళకి పెట్టండి. ఈ క్రిస్మస్కి ప్రతి ఏడాది మీకు మీరే కొత్త బట్టలు వేసుకుని తిరిగేయకండి, కనీసం ఆ పాత బట్టలైనా ఎవరికైనా ఇవ్వండి. రాజు ఎప్పుడు సంతోషిస్తారు చెప్పినా పేద ప్రజలు చెప్పాలి. ఒక అడుక్కుని ఆయన అంటున్నాడు, ఈ నెలలో మాకు కొత్త దుప్పట్లు వస్తాయి, ఈ నెలలో మాకు కొత్త ఆహారం వస్తుంది, సంవత్సరం నుంచి తిన్న బిర్యానీ పలావ్ కూడా మాకు దొరుకుతుందంటే ఆ పేదోడు అన్న మాట చెప్పినా ఎందుకు వస్తుందని అడిగితే ఈ నెలలో రాజు పుట్టాడు అందుకు వస్తాయి. ఆయన పేరు మీద మాకు బట్టలు పంచుతారు, ఆయన పేరు మీద మాకు అన్నం పెడతారు, ఆయన పేరు మీద మమ్మల్ని వాదారుస్తారు, ఆయన పేరు మీద మాకు భుజాల మీద చేతులు. అది చెయ్యండి, అప్పుడు దేవుడికి చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని. దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు, మీరు కూడా ఆనందిస్తారు. లేని వాళ్ళకి పెట్టండి, లేని వారికి పంచండి, ఎవరైతే బట్టలు లేవో భోజనం లేదో వాళ్ళందరికీ పెంచండి. ఆయన పేరు చెప్పండి. ఎందుకు ఇది పంచుతున్నామంటే నాకు పెద్ద ఉదార హృదయం ఉందని చెప్పకండి. ఎందుకు పంచుతున్నామంటే నా యేసుప్రభు చేయమన్నాడు కనుక చేస్తున్నాను చెప్పండి. వాడికి చెప్పకనే సువార్త చెప్తావు. ఎవరు యేసుప్రభు అని అడుగుతాడు, నన్ను వాదాచిన దేవుడు నిన్ను కూడా వాదాస్తాడు, నమ్ముకొని చెప్పండి. అప్పుడు ఆ ధనాన్ని ఆహారాన్ని బట్టి నీ దేవుని మహిమపరుస్తాడు. అటు ధన్యత మీకు నీ బిడ్డలకి అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి తండ్రి ఈ రాజకీయ పరిస్థితుల మధ్య నలిగిపోతూ న్యాయం దొరక్క అధికారుల చుట్టూ తిరుగుతూ తండ్రి వ్యాసారిపోయి మమ్మల్ని పట్టించుకునే ఎవరు లేరని బాధపడేవారు ఎవరైతే ఉన్నారో
నేనున్నానని తండ్రి వారికి సెలవిస్తున్న మాట తండ్రి వారి హృదయాల్లో తండ్రి మీరు నాటండి. ఊరకైన పుట్టలేదు తండ్రి, ఈ ప్రపంచ రాజకీయ వ్యవస్థను మార్చడానికి పుట్టాడు. అందుకే రామ ప్రభుత్వం ఎగిరిపోయింది. కనబడిన ఒక రాజ్యాన్ని కట్టాడు. ఆయన కింద ఉన్నవారు తండ్రి సమానంగా అందరిని ప్రేమిస్తారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, ఊరికి దేశానికి తండ్రి దీవెనకరమైన వ్యక్తులుగా మారుతారు. అలాంటి ధన్యత ఇవ్వండి తండ్రి. ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి స్థానిక దైవజనుల్ని, యజమానుల్ని అందరినీ దీవించండి. ఎవరైనా శత్రులుగా మమ్మల్ని భావించి మా మీద చెడ్డగా మాట్లాడితే వారిని క్షమించండి. మీరు తిరిగి వెళ్తున్న క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే మరలా వచ్చి కలుసుకునే ధన్యత అనుగ్రహించండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.